ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అండి. పేపర్ నెంబర్ 14673. ఇందుట్లో పజిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి మోడల్స్ ఉన్నాయి. నార్మల్గా మీరు ఈజీగా చేయగలిగేటువంటి పజిల్స్ కూడా ఇందులో ఒక 2 పజిల్స్ ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, చివరిలో డేటా సఫిషియన్సీ 3 స్టేట్మెంట్స్తో వచ్చేటువంటి మోడల్స్ ఉన్నాయి. కోడింగ్ డీకోడింగ్లో బాక్స్లో లెటర్ రిలేటెడ్ ఇచ్చాడు, అవి కూడా ఈజీగానే చేయొచ్చు. ఓవరాల్ మనకి కన్ఫామ్గా చేయగలిగినటువంటివి అయితే 15 to 20 ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, 1 by 1 చూడండి. ఫస్ట్ 141 to 45 చూద్దాం. సమ్ కలర్ఫుల్ బాక్సెస్, ఏవో కలర్స్ ఇచ్చాయండి. వైలెట్, రెడ్, బ్రౌన్, బ్లాక్, వైట్, yellow అండ్ ఇండిగో ఆర్ ప్లేస్డ్ one above the another, one above one and so on. Some boxes are filled with the materials of cloth, paper, books, gold and flowers, but not necessarily in the same order. మొత్తం సమ్ కలర్ఫుల్ బాక్సెస్, ఫర్దర్గా సమ్ బాక్సెస్ ఫిల్డ్ విత్ మెటీరియల్ అని చెప్పాడు. కానీ ఇవే బాక్సెస్ ఉన్నాయా, ఇంకేమైనా బాక్సెస్ అడిషనల్గా ఉన్నదా అనేది మనకు కన్ఫామ్గా అయితే చెప్పలేదండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ గురించి అయితే క్లారిటీ లేదు. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. 1 by 1 చూద్దాం. రెడ్ బాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బాక్స్ above the box which contain papers and one box is placed either top or bottom అని ఇచ్చాండి. మనకి రెడ్ బాక్స్ కానీ పేపర్ బాక్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి టాప్లో కానీ బాటంలో కానీ ఉండాలని ఇచ్చాండి. రెడ్ బాక్స్ కన్నా కిందే మనకి పేపర్ బాక్స్ ఉండాలని ఇచ్చాండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెడ్ టాప్లో తీసుకోవాలా లేకపోతే పేపర్ బాటంలో తీసుకోవాలనేది కన్ఫామ్గా తెలియదు కాబట్టి అట్ ప్రజెంట్ మనం ఏమీ చెప్పలేము. కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వైలెట్ బాక్స్ ఈజ్ నాట్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది పొజిషన్ బిలో ది క్లాత్ బాక్స్. వైలెట్ బాక్స్ క్లాత్ బాక్స్ కన్నా కింద ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాండి. వైలెట్ బాక్స్ ఈజ్ నాట్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది పొజిషన్ బిలో ది క్లాత్ బాక్స్ అంటే మనకి వైలెట్ బాక్స్ క్లాత్ బాక్స్ ఈ రెండు ఒకటే పొజిషన్లో ఉండటానికన్నా అవకాశం ఉంది, లేదా వైలెట్ కన్నా పైన క్లాత్ బాక్స్ ఉండటానికి ఛాన్స్ ఉంది. అది క్లారిఫై చేయలే మనకి. అండ్ బ్లాక్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది బాక్స్ బిలో ది బుక్స్. బుక్స్ కన్నా కింద మనకి బ్లాక్ బాక్స్ ఉండాల్సి ఉంటుందండి. బుక్స్ అనేటువంటి బాక్స్ కన్నా కింద బ్లాక్. ఎన్ని పొజిషన్స్ అనేది క్లారిఫై చేయాల. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వన్, 8 boxes are between red and violet box is same as half of the number of boxes between the brown and the box which contain cloth. జాగ్రత్త చూడండి. మనకి రెడ్ బాక్స్ కి నెక్స్ట్ అదే విధంగా వైలెట్ బాక్స్ కి మధ్యలో 8 బాక్సెస్ అని ఇచ్చాయండి. నెక్స్ట్ అదే విధంగా వైలెట్ బాక్స్ కి నెక్స్ట్ అదే విధంగా బ్రౌన్ బాక్స్ కి మధ్యలో వచ్చేప్పటికి దాంట్లో ఆఫ్ అని ఇచ్చాడు. అంటే ఆ రెండింటికి మధ్యలో 4 ఉండటానికి అవకాశం ఉంది. అగైన్ అంతకు ముందు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వైలెట్ బాక్స్ ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ది బాక్సెస్ విచ్ కంటైన్ క్లాత్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు వైలెట్ కి క్లోజ్ కి మధ్యలో దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉండాలని ఇచ్చాడు. ఓకే, వైలెట్ సారీ 8 boxes are filled with red and violet box is same as the half of the number of boxes between brown and violet. ఇప్పుడు మనకి ఈ బ్రౌన్ అనేటువంటి దానికి నెక్స్ట్ క్లోత్ కి మధ్యలో 4 పాసిబిలిటీస్, నెక్స్ట్ రెడ్ కి వైలెట్ కి మధ్యలో 8 పాసిబిలిటీస్. ఒకవేళ రెడ్ కనుక టాప్ లో తీసుకున్నట్లయితే అక్కడి నుంచి బాటమ్ కౌంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ రెడ్ టాప్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి రెడ్ పేపర్ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు వాడు. ఓకే, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్, దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేటప్పటికి దట్ క్లోత్స్ అండ్ బ్రౌన్ అని ఇచ్చాడు. అయితే మనకి క్లోత్స్ అనేటువంటిది వైలెట్ కన్నా కింద ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఇందాకే అనుకున్నాం వైలెట్ బాక్స్ అన్నా క్లోత్ అయి ఉండాలి, దానికి పైన క్లోత్ ఉండటానికి అవకాశం ఉంది. సో క్లారిఫికేషన్ లేదు. అగైన్ కంటిన్యూ చేస్తున్నానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. బాక్స్ విచ్ కంటైన్ పేపర్ అండ్ గోల్డ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్సెస్ ఆఫ్ విచ్ white and black boxes are yellow and brown boxes but not necessarily in the same order. E condition shown. Box which contain paper and gold is placed between the boxes which white and black and yellow and brown. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం ఫస్ట్ లో పేపర్ బాక్స్, రెడ్ బాక్స్, రెడ్ కి బిలో పేపర్ అనుకున్నామండి. బిలో పేపర్ అన్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి టాప్ లో కానీ బాటమ్ లో కానీ ఉండాలంటే రెడ్ టాప్ లో అన్నా ఉండొచ్చు, లేదా పేపర్ బాటమ్ లో అన్నా ఉండొచ్చు అన్న. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో పేపర్ ఏదో 2 బాక్సులకు మధ్యలో ఉండాలని ఇచ్చాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మళ్ళీ ఆ కండిషన్ రిపీట్ చేస్తున్నాను చూడండి. ది బాక్స్ విచ్ కంటైన్ పేపర్ అండ్ గోల్డ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్సెస్ ఆఫ్
వైట్ అండ్ బ్లాక్ బాక్సెస్ ఆర్ yellow అండ్ బ్రౌన్. అంటే ఇప్పుడు ఇందులో పేపర్ తీసుకుంటే వైట్ కి బ్లాక్ కి మధ్యలో కానీ yellowకి బ్రౌన్ కి మధ్యలో కానీ ఉండటానికి అవకాశం ఉందంటే కన్ఫామ్ గా పేపర్ బాటమ్ లో లేనట్టేగా. సో ఈ కండిషన్ మీద రిపెండ్ అయ్యి కన్ఫామ్ గా టాప్ మోస్ట్ బాక్స్ ఏమని తీసుకోవచ్చు మీరు, టాప్ లో ఉండేటువంటి బాక్స్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి, టాప్ మోస్ట్ పాసిబిలిటీస్ కంపల్సరీ రెడ్ కలర్. ఇక్కడి నుంచి రెడ్ కలర్ కి వైలెట్ కలర్ కి మధ్యలో 8 బాక్సెస్ అన్నాడు. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నేను వైలెట్ తీసుకుంటున్నానండి. లెఫ్ట్ సైడ్ వైలెట్ రాద్దాము, రైట్ సైడ్ వాడు ఇచ్చినటువంటి మెటీరియల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అగైన్ ఒకసారి ఆ కంటిన్యూషన్ తీసుకుంటే రెడ్ కి వైలెట్ కి మధ్యలో 8 బాక్సెస్ అని ఇచ్చాడు. సేమ్ హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ది బ్రౌన్ అండ్ నెక్స్ట్ క్లోత్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు క్లోత్ వైలెట్ కన్నా కింద ఉండకూడదు అన్నాడు. వైలెట్ కు పైన అన్నా ఉండాలి లేదా వైలెట్ తో పాటు అన్నా ఉండటానికి అవకాశం ఉంది. సో మనకి మినిమం పాసిబిలిటీ వచ్చే విధంగా ఒకవేళ ఈ వైలెట్ కలర్ బాక్సే క్లోత్స్ అనుకున్నారనుకోండి, జాగ్రత్త చూడండి, వైలెట్ కలర్ బాక్సే నేను క్లోత్స్ అని తీసుకున్నాను అనుకోండి, అక్కడి నుంచి కింద తీసుకోవచ్చా పైన తీసుకోవచ్చా అంటే అది కన్ఫామ్ గా మళ్ళీ చెప్పలేము. క్లోత్ కు పైన బ్రౌన్ రావడానికి ఛాన్స్ ఉంది, కింద అయినా బ్రౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో క్లోత్ అనేటువంటిది వైలెట్ పాసిబిలిటీ ఫిక్స్ చేయడానికి అట్ ప్రజెంట్ ఎంత ఛాన్స్ ఉందో ఫిక్స్ అయిపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. బ్రౌన్ మళ్ళీ అబోనో బిలో తెలియదు కాబట్టి అంతవరకే తీసుకుంటున్నాను. కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫ్లవర్ బాక్స్ ఈజ్ కెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఫ్లవర్ బాక్స్ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ ఎదర్ ఎబో ఆర్ బిలో ది బ్లాక్. బ్లాక్ కి ఇమీడియట్లీ ఎబో గానీ బిలో గానీ ఫ్లవర్ బాక్స్ ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. బ్రౌన్ బాక్స్ ఈజ్ ప్లేస్ వన్ ఆఫ్ ది బాక్స్ బిలో ది వైలెట్. ఇది చూడండి, వైలెట్ కన్నా కిందే బ్రౌన్ బాక్స్ ఉండాలి అన్నాడు. ఇందాకే బ్రౌన్ వైలెట్ కి పైన కింద క్లారిటీ లేదనుకున్నాం. అంటే సపోజ్ ఇక్కడ గనక క్లోత్స్ తీసుకుంటే ఇందాక చెప్పానండి, వైలెట్ అనేటువంటిది క్లోత్స్ అవ్వచ్చు, వైలెట్ కు పైన క్లోత్స్ ఉండాలి అనేది. పైన ఉండే అవకాశం ఉందా లేదా, లేకపోతే ఎన్ని పొజిషన్స్ అనేది క్లారిటీ లేదు కాబట్టి మినిమైజ్ చేయటం కోసం క్లోత్ వైలెట్ సేమ్ తీసుకుంటే ఇక్కడి నుంచి 4 పాసిబిలిటీస్ తీసుకుంటే ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, జాగ్రత్త చూడండి, వైలెట్ కి బ్రౌన్ కి మధ్యలో 4 పాసిబిలిటీస్, అయితే ఇప్పుడు క్లోత్ కి బ్రౌన్ కి మధ్యలో 4 పాసిబిలిటీస్, వైలెట్ కన్నా కిందే మనకి బ్రౌన్ రావాలని ఇచ్చాడు. ఓకే, సో ఇలా మనకి ఓవరాల్ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. టాప్ మోస్ట్ పాసిబిలిటీ గనక రెడ్ తీసుకుంటే అక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం రావాలి మీకు, వైలెట్. వైలెట్టే గనక క్లోజ్ తీసుకుంటే ఇక్కడి నుంచి 4 పాసిబిలిటీస్ 1 2 3 4. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు బ్రౌన్ రావాల్సి ఉంటుంది. ఇది మినిమం పాసిబిలిటీతో స్టార్ట్ చేస్తున్నాను. క్లోత్ వైలెట్ గనక సేమ్ అయితే ఓకే, నాట్ కన్ఫర్మ్, మినిమైజ్ చేసి తీసుకుంటున్నాను. కంటిన్యూషన్ చూద్దాం. బ్రౌన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది బాక్స్ బిలో ది వైలెట్. ఓకే, ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ది వైట్ అండ్ బాక్స్ విచ్ కంటైన్ క్లోత్స్ ఈజ్ డబుల్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ yellow అండ్ విచ్ కంటైన్ బాక్స్. మనకి వైట్ బాక్స్ కి క్లోత్ బాక్స్ కి మధ్యలో ఎన్నైతే ఉంటాయో దానికి డబుల్ yellowకి బుక్స్ కి మధ్యలో అని ఇచ్చాడు. ఓకే, 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఇండిగో బాక్స్ అండ్ విచ్ కంటైన్ ఫ్లవర్స్. నో క్లారిటీ. ఈజ్ సేమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ రెడ్ అండ్ విచ్ కంటైన్ పేపర్. సో రెడ్ కి పేపర్ కి మధ్యలో కూడా 3 బాక్సెస్ ఉండాలంటే రెడ్ కి బిలోనేగా ఉండాల్సింది. సో ఇక్కడ మనకి పేపర్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. రెడ్ కి పేపర్ కి మధ్యలో 3, దానికన్నా ముందర ఇండిగో అండ్ ఫ్లవర్స్, అది క్లారిటీ లేదు, తర్వాత చూద్దామండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నాట్ మోర్ దాన్ 4 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ పేపర్ బాక్స్ అండ్ వైలెట్ బాక్స్. పేపర్ కి వైలెట్ కి మధ్యలో 4 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే 4 కన్నా తక్కువే ఉండాలి లేదా 4 ఉండాలి. 3 బాక్సెసేగా ఇది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ఇండిగో బాక్స్ ఈజ్ నైదర్ ప్లేస్డ్ అబౌవ్ ది క్లోత్స్ నార్ బిలో ది yellow బాక్స్. మనకి ఇండిగో బాక్స్ నాట్ ప్లేస్డ్ అబౌవ్ ది వైలెట్. మనకి ఇండిగో బాక్స్ ఏదైతే ఉందో, సారీ క్లోత్ కు పైన ఉండకూడదు. క్లోత్ కు పైన ఉండకూడదంటే
ఈ పొజిషన్స్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది. అగైన్ ఎల్లోకి పైన ఉండాలంటే ఎల్లో ఈ కింద ఎక్కడో వచ్చి ఉండాలండి. ఓకే, ఇండిగో అనేది కన్ఫామ్ గా క్లోత్ కన్నా కిందే ఉండటానికి అవకాశం ఉంది, పైన ఉండటానికి అవకాశం లేదు అని ఇచ్చాను. అగైన్ ఎల్లోకి ఎబో ఉండటానికి ఛాన్స్ ఉంది. సో ఎల్లో వచ్చేటప్పటికి వైలెట్ కి బ్రౌన్ కి మధ్యలోనే ఎక్కడో ఒక చోట రావాలి. ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. ఓకే, కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ తీసుకున్నట్టు నాట్ మోర్ దాన్ 4 రాసుకున్నాం, ఇండిగో రాసుకున్నాం. బ్రౌన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బాటమ్ బట్ నాట్ కంటైన్ ఫ్లవర్స్. జాగ్రత్తగా చూడండి, బ్రౌన్ బాక్స్ బాటమ్ పొజిషన్ లో ఉండాలని ఇచ్చాడు. అంటే బ్రౌన్ కన్నా కింద ఇంకేమీ వచ్చే అవకాశం అయితే లేదు, విచ్ ఈస్ ది బాటమ్ మోస్ట్ బాక్స్. అగైన్ బ్రౌన్ బాక్స్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్ ఉండటానికి వీలు లేదు అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి, బ్రౌన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బాటమ్ బట్ నాట్ కంటైన్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ as many as boxes are there between white and black, same as triple number of boxes are there between the boxes which contain clothes and gold. as many boxes between the white and black, white కి బ్లాక్ కి మధ్యలో ఎన్నైతే ఉన్నాయో దానికి 3 times వచ్చేటప్పటికి మనకి ఏమేంటని ఇచ్చాడు, క్లోత్స్ అండ్ గోల్డ్ అని ఇచ్చాడు. ఒకవేళ వైట్ కి బ్లాక్ కి మధ్యలో ఒకటి ఉంటే మినిమం పాసిబిలిటీ తీసుకున్నాను. ఇప్పుడు మనకి 3 ఉండటానికి ఛాన్స్ ఉంది క్లోత్ కి గోల్డ్ కి మధ్యలో. ఓకే, చూద్దామండి. బుక్స్ ఆర్ నాట్ కెప్ట్ ఇన్ రెడ్ కలర్ బాక్స్. బుక్స్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ బాక్స్ కాదు అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేయగలిగింది. అగైన్ మళ్ళీ రిపిటేషన్ లో రిమైనింగ్ చూద్దామండి. ఫస్ట్ కండిషన్ క్లియర్. నెక్స్ట్ వైలెట్ బాక్స్ ఈజ్ నాట్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది బాక్స్ బిలో ది క్లోత్ బాక్స్ అని ఇచ్చాడు. ఇది కూడా ఆల్రెడీ రాసేసుకున్నాం. అండ్ బ్లాక్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది పొజిషన్ బిలో ది బుక్స్ కన్నా కిందే బ్లాక్ రావాలని ఇచ్చాడు. నెక్స్ట్ 8 బాక్సెస్ రెడ్ అండ్ వైలెట్. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చేప్పటికి క్లోత్స్ అండ్ బ్రౌన్ రాసుకున్నాం, ఇది కూడా ఓకే. బాక్స్ విచ్ కంటైన్ పేపర్ అండ్ గోల్డ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్సెస్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ ఆర్ ఎల్లో అండ్ బ్రౌన్ బాక్సెస్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఇది చూడండి, బ్రౌన్ ఆల్రెడీ బాటమ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాక్సెస్ విచ్ కంటైన్ పేపర్ అండ్ గోల్డ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ది బాక్సెస్ విచ్ కంటైన్ ది బాక్సెస్ ఆఫ్ ఎల్లో అండ్ బ్రౌన్ బాక్సెస్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఇప్పుడు బ్రౌన్ బాటమ్ లో ఉంది కాబట్టి మనకి బిట్వీన్ అన్నప్పుడు ఎన్ని అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఇక్కడ కూడా మినిమం పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. అంటే బిట్వీన్ అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 1 పాసిబిలిటీ, ఆ రెండింటికి మధ్యలో ఒకటే తీసుకున్నాం అనుకోండి ఎగ్జాక్ట్లీ వస్తుంది. పేపర్ పైన ఉంది కాబట్టి మనకు అక్కడ గోల్డ్ వచ్చే అవకాశం లేదు. సో బ్రౌన్ గోల్డ్ కింద తీసుకుని పేపర్కి వచ్చేప్పటికి వైట్ బ్లాక్ తీసుకుందాం, ఎందుకంటే వాడు ఆర్డర్ ఏమీ చెప్పలా మనకి. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాక్స్ విచ్ కంటైన్ పేపర్ అండ్ గోల్డ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ది వైట్ అండ్ బ్లాక్ బాక్సెస్ ఆర్ ఎల్లో అండ్ బ్రౌన్. ఇప్పుడు మనకి ఎల్లోకి బ్రౌన్ కి మధ్యలో గోల్డ్ తీసుకున్నాను అనుకోండి. ఎల్లో ఎటు మనం ఇందాకే అనుకున్నాం క్లోత్స్ కన్నా కిందే ఉండాలి అని. మినిమం పాసిబిలిటీలో ఎల్లో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ గోల్డ్ తీసుకుంటున్నాను. ఎల్లోకి గోల్డ్ కి మధ్యలో సేమ్ యాజ్ పేపర్ వచ్చేటప్పటికి వైట్ కి బ్లాక్ కి మధ్యలో ఉండాలని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ రెండిట్లో వైట్ అండ్ బ్లాక్ తీసుకోవాలి. బట్ వైట్ ఎక్కడా బ్లాక్ ఎక్కడా అనేది అట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా చెప్పలేము. ఏది ఎబో ఏది బిలో అనేది కన్ఫామ్ గా క్లారిటీ అయితే లేదు. పేపర్కి ఇమీడియట్లీ ఎబో అండ్ ఇమీడియట్లీ బిలో వైట్ అండ్ బ్లాక్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఎల్లో అండ్ బ్రౌన్ కి మధ్యలో గోల్డ్ తీసుకున్నాను. ఇందాక ఇండిగో వచ్చేటప్పటికి వైలెట్ కింద ఎల్లోకి పైన అని ఇచ్చాడు. అంటే ఇండిగో కలర్ కన్ఫామ్ ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. అట్ ప్రజెంట్ అది క్లారిఫై చేయలేమండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ తీసుకుంటే ఇందాక మనకి బుక్స్ గురించి ఏదో చెప్పాడు చూడండి. బుక్స్ కన్నా కింద బ్లాక్ బుక్స్ కింద ఇచ్చాడు చూడండి. Violet box is placed one of the position below the clothes and black box is placed one of the box below the books. Books కన్నా కిందే బ్లాక్ ఉండాలంటే ఇప్పుడు బ్లాక్ అనేది పేపర్కి ఇమీడియట్లీ అబో కానీ ఇమీడియట్లీ బిలో కానీ ఆ రెండిట్లో ఎక్కడున్నా కన్ఫామ్ గా రెడ్ కి పేపర్ కి మధ్యలోనే మనకి కన్ఫామ్ ఏం రావడానికి ఛాన్స్ ఉంది అంటే బుక్స్. అగైన్ రెడ్ బుక్స్ కాదని చెప్పాడు లాస్ట్ కండిషన్. సో అందుకని కన్ఫామ్ గా బిట్వీనే తీసుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా అది మనం క్లారిఫై చేయలేము. మనకి ఈ రెండిట్లో బుక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అగైన్ ఇక్కడ బ్లాక్ ఉంటే ఇక్కడ కూడా బుక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అది కన్ఫామ్ గా అట్ ప్రజెంట్ చెప్పలేమండి. చూద్దాం.
నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లవర్ బాక్స్ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ ఎదర్ ఎబో ఆర్ బిలో ది బ్లాక్. బ్లాక్కి ఇమీడియట్లీ ఎబో కానీ బిలో కానీ ఫ్లవర్ బాక్స్ వచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు. అగైన్ ఫ్లవర్ బాక్స్ బాటంలో కూడా వచ్చే అవకాశం లేదని ఇచ్చాడు. ఓకే, చూద్దామండి. బ్లాక్ ఎక్కడో తెలియదు కాబట్టి మనం కన్ఫామ్గా ఫిక్స్ చేయడానికి అయితే అవకాశం లేదు. అయితే పేపర్కి ఇమీడియట్లీ బిలో కనుక బ్లాక్ తీసుకున్నారనుకోండి, అప్పుడు దానికి ఇమీడియట్లీ బిలో బ్లాక్ వచ్చే అవకాశం లేదు. పేపర్కి ఇమీడియట్లీ అబో కనుక బ్లాక్ తీసుకుంటే దానికి ఇమీడియట్లీ అబో ఫ్లవర్స్ వచ్చే అవకాశం లేదు. ఓకే, చూద్దాం. బ్రౌన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ వన్ ఆఫ్ ది పొజిషన్ బిలో ది వైలెట్. ఓకే, ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ది వైట్ అండ్ విచ్ కంటైన్ క్లోత్స్. వైట్ కి క్లోత్స్ కి మధ్యలో ఎన్ని అయితే ఉన్నాయో దానికి డబల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చేప్పటికి ఎల్లో అండ్ బ్రౌన్ అని ఇచ్చాడు. చూడండి, ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ విచ్ వైట్ కంటైన్ క్లోత్స్. ఇప్పుడు మనకి ఇందాకే అనుకున్నాం వైట్ ఇక్కడన్నా ఉండాలి ఇక్కడన్నా ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు వైట్ ఇక్కడ కనుక తీసుకున్నారనుకోండి, వైట్ కి క్లోత్స్ కి మధ్యలో ఎన్ని వస్తున్నాయి? మీకు 2 బాక్సెస్ వస్తున్నాయండి. ఇప్పుడు దానికి డబల్ వచ్చేటప్పటికి ఏమేమి రావాలని ఇచ్చాడు? దానికి డబల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వచ్చేప్పటికి ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ది వైట్ అండ్ క్లోత్, డబుల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ఎల్లో అండ్ బుక్స్. ఎల్లోకి బుక్స్ కి మధ్యలో దానికి డబల్ అంటే కన్ఫామ్ ఎన్ని రావాలి? 4 రావాలండి. 1 2 3 4 అంటే ఇక్కడ మనకి బుక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి అక్కడ వైట్ తీసుకుంటే దానికైనా పైన బ్లాక్ వస్తుంది. ఇందాకే అనుకున్నాం బ్లాక్ అనేటువంటిది బుక్స్ కన్నా కింద ఉండాలి అంటే అక్కడ వచ్చే అవకాశం లేనట్టే. సో మనకి వైట్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. కన్ఫామ్ గా ఇంకా ఇక్కడ వైట్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి వైట్ కి క్లోత్ కి మధ్యలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి మనకి? వైట్ కి క్లోత్ కి మధ్యలో 4 పాసిబిలిటీస్ ఉన్నట్టున్నాయి. చూడండి, వైట్ కి క్లోత్ కి మధ్యలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ బాక్సెస్ చూడండి 4 or 5 చూడండి. వైట్ కి క్లోత్ కి మధ్యలో 1 2 3 4 వస్తున్నట్టున్నాయి. ఒకసారి వాడు ఇచ్చినటువంటి బాక్సెస్ చూడండి. రెడ్ కి క్లోత్ కి మధ్యలో 1 2 3 4 5 6 సారీ వైట్ కి క్లోత్ కి మధ్యలో మనకి 7 బాక్సెస్ 1 2 3 4 5 6 7 8 రావాలి కదా. ఇంకోటి తీసుకుంటున్నాను. రిమైనింగ్ మొత్తం ఇంకెక్కడా మనకు లేదుగా తేడా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. వైట్ ఇక్కడ తీసుకున్నట్లయితే వైట్ కి క్లోజ్ కి మధ్యలో 2 అంటే గోల్డ్ కి ఎల్లోకి బుక్స్ కి మధ్యలో 1 2 3 4 అవకాశం లేదు. పైన రాశారనుకోండి పేపర్కి ఇమీడియట్లీ అబో. ఇక్కడ వైట్ తీసుకున్నారనుకోండి 1 2 3 4 ఒకసారి పేపర్కిను గోల్డ్కి మధ్యలో 3 కదా రావాల్సింది. స్టార్టింగ్లోనే మనం బాక్సెస్ తేడా పడినట్టుందండి. పేపర్ ఇక్కడ తీసుకోండి 1 2 3 ఇక్కడ పేపర్. రిమైనింగ్ కండిషన్స్ అన్నీ ఓకేగా. వైట్ రెడ్కి పేపర్కి మధ్యలో 3 పాసిబిలిటీస్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి పాసిబిలిటీలో రిమైనింగ్ కండిషన్స్ కంటిన్యూ చేస్తూ వచ్చాయండి. ఓకే, సో స్టార్టింగ్లో మనం నెంబర్ ఆఫ్ బాక్సెస్ తీసుకున్నప్పుడు తేడా పడినట్టుందండి. ఒక్కొక్కసారి చూడండి అది మళ్ళీ. ఇప్పుడు రిమైనింగ్ కండిషన్స్ అన్నీ ఓకే. రెడ్కి నెక్స్ట్ వైలెట్కి మధ్యలో 8 ఉండాలి. దాంట్లో ఆఫ్ వచ్చేటప్పటికి మనకి బ్రౌన్కి నెక్స్ట్ అదేవిధంగా క్లోత్కి మధ్యలో రావాలని ఇచ్చాడు. 4 తీసుకున్నాం. ఇందాక పొరపాటు నేను స్టార్టింగ్లో 7 తీసుకున్నట్టున్నాను. 3 + 3 + 2 8 సరిపోతాయి. ఇప్పుడు చూద్దాం. వైట్ అనేటువంటిది కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. వైట్ కి క్లోత్ కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 పాసిబిలిటీస్. అప్పుడు మనకి నెక్స్ట్ దానికి డబల్ వచ్చేటప్పటికి దేనికి రావాలని ఇచ్చాడు? దానికి డబల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వచ్చేప్పటికి ఎల్లో అండ్ బుక్స్ అని ఇచ్చాడు. ఎల్లో ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 5 6 ఇక్కడ మనం బుక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి బ్లాక్ పైన వస్తుందిగా, అవకాశం లేదు. ఎందుకంటే బుక్స్ కన్నా కిందే రావాలి కాబట్టి అక్కడ తీసుకుంటే మనకి పనికి రావట్లేదు. సో వైట్ అనేటువంటిది పేపర్కి ఇమీడియట్లీ బిలో కాకుండా ఇమీడియట్లీ అబోవ్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు 1 2 3 4 5 వస్తున్నాయంటే దీనికి 10 రావాలండి. ఎల్లో ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ బుక్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు సరిపోతుంది అనుకోండి. చూడండి, ఇక్కడ మనం బుక్స్ తీసుకుంటే ఇక్కడ వైట్, అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా బ్లాక్. బుక్స్ కన్నా కిందే బ్లాక్ వస్తుంది. అగైన్ వైట్ కి బ్లాక్ కి మధ్యలో పేపర్ ఉంది, ఎల్లోకి బ్రౌన్ కి మధ్యలో గోల్డ్ ఉందండి. మొత్తం క్లారిఫై సరిపోతుంది చూడండి మనకి. ఓకే, సో క్లారిఫికేషన్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ఉంది. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇండిగో అనేటువంటిది తీసుకుంటే ఎల్లోకి క్లోత్ కి మధ్యలో ఉండాలి. అంటే మనకి ఎల్లోకి క్లోత్ కి మధ్యలో ఉన్నటువంటి 2 పాసిబిలిటీస్ లో ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉంది. చూద్దాం.
బ్రౌన్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ది వైలెట్. ఓకే, రాసుకున్నాం. క్లోత్ నెక్స్ట్ అదే విధంగా ఎల్లో ఇవన్నీ రాసేసుకున్నామండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 3 boxes are there between the indigo box and which contain flowers. ఇది చూడండి. ఇండిగో మనం ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు అనుకున్నామండి. సపోజ్ ఇండిగో ఇక్కడ తీసుకున్నారనుకోండి. 1 2 3 బిలో ఫ్లవర్ వచ్చే అవకాశం లేదు. 1 2 3 ఇక్కడ ఫ్లవర్ రావాలి. ఇందాకే మనం ఫ్లవర్ బాక్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బ్లాక్ కి ఇమీడియట్లీ అబో గానీ బిలో గానీ రావడానికి వీల్లేదని ఇచ్చాడు చూడండి. పైన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫ్లవర్ బాక్స్ ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ ఎదర్ అబో ఆర్ బిలో ది బ్లాక్ అని ఇచ్చాడు. సో అక్కడ మనకి ఇండిగో తీసుకుంటే పనికిరాదు. ఇక మిగిలినటువంటిది ఒకే ఒక్క పాజిబిలిటీ, దానికన్నా కింద క్లోత్కి ఇమీడియట్లీ బిలో తీసుకోవటమేనండి. ఓకే, సో ఇక్కడ ఇండిగో తీసుకున్నట్లయితే బిలో అవకాశం లేదు. అబో 1 2 3 ఇక్కడ ఫ్లవర్స్ రావచ్చండి. ఓకే, ఇండిగోకి ఫ్లవర్స్ కి మధ్యలో 3 పాసిబిలిటీస్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇండిగో అండ్ ఫ్లవర్స్ తీసుకున్నాం. సేమ్ యాజ్ రెడ్ అండ్ పేపర్ రాసుకున్నాం. ఓకే, నాట్ మోర్ దాన్ 4 boxes ఆర్ దేర్ బిట్వీన్ పేపర్ బాక్స్ అండ్ వైలెట్ బాక్స్. ఇది ఆల్రెడీ క్లియర్ తీసుకున్నాం. ఇండిగో బాక్స్ ఈజ్ నైదర్ ప్లేస్డ్ అబోవ్ ది క్లాత్ నార్ బిలో ది ఎల్లో. ఓకే, క్లోత్ కి ఎల్లోకి మధ్యలో ఇండిగో అనుకున్నాం. ఇప్పుడే అది సబ్స్టిట్యూట్ చేసాం. బ్రౌన్ బాక్స్ ఈజ్ బాటమ్ నాట్ కంటైన్ ఫ్లవర్స్. ఇది కూడా ఓకే. యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్. ట్రిపుల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ ది బాక్స్ విచ్ కంటైన్ క్లోత్స్ అండ్ గోల్డ్. ఇప్పుడు మనకి వైట్ కి బ్లాక్ కి మధ్యలో 1 కాబట్టి క్లోత్ కి గోల్డ్ కి మధ్యలో 3 రావాలి. ఇది కూడా సరిపోతుందిగా. బుక్స్ ఈజ్ నాట్ కెప్ట్ రెడ్ కలర్ బాక్స్ అని ఇచ్చాడు. బుక్స్ వచ్చేటప్పటికి రెడ్ వచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు. సో ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనం ఫస్ట్ లో గెస్ చేసింది ఏంటి అంటే వైలెట్ క్లోత్ రెండు ఒక్కటే అనేటువంటిది మినిమం పాసిబిలిటీతో తీసుకున్నాం. ఎందుకంటే క్లోత్ కన్నా కింద బ్రౌన్ రావాలి. అగైన్ క్లోత్ అనేది వైలెట్ కన్నా కింద ఉండటానికి వీల్లేదు. వైలెట్ తో పాటు అన్నా ఉండొచ్చు, దానికి అబో అయినా ఉండొచ్చు. ఇక్కడి నుంచే మనకి మొదలు పెట్టినటువంటిదండి. సో ఆ కండిషన్ ఒకటే మనం కన్ఫర్మేషన్ లేకుండా గెస్ చేసి తీసుకున్నాం. రిమైనింగ్ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి కంటిన్యూ వస్తేనే రిమైనింగ్ కండిషన్స్ మొత్తం సరిపోతున్నాయండి. ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కొంచెం కేర్ఫుల్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేసి తీసుకోండి. ఓకే, సో ఓకే, స్టార్టింగ్ లో నేను తీసుకున్నటువంటి దాంట్లో రెడ్ కి క్లోత్ కి మధ్యలో 7 తీసుకున్నానండి. దాని మూలాన మధ్యలో మనం కొంచెం లేట్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ 146 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 146. There are 8 friends A to H sitting around a circle with an equidistance and facing the center, and all of them like different colors. 8 persons ఇచ్చాడు, 8 different colors ఇచ్చాడు, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని విత్ రిలేటెడ్ టు యాంగిల్స్ ఇచ్చాయండి. నార్మల్ గా రౌండ్ టేబుల్లో మనకి 8 మెంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడలే. కాకపోతే లెఫ్ట్ టు రైట్ బదులు వాడు లెఫ్ట్ టు రైట్ అని వాడాడు. కాకపోతే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ డిగ్రీస్ తో ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏ అనే పర్సన్ తీసుకున్నాం అనుకోండి, వాడికి 45 degrees రైట్ సైడ్ బి ఉన్నాడంటే కన్ఫామ్ ఇక్కడే అవుతాడు. 90 degrees అంటే ఇక్కడ, 135 అంటే ఇక్కడ, 180 అంటే ఇక్కడ. లెఫ్ట్ రైట్ అదే లెఫ్ట్ అంటే సేమ్ పాసిబిలిటీ తీసుకుంటాం. సో ఇప్పుడు 135 degrees అంటే కన్ఫామ్ గా ఆ పర్సన్ ఇక్కడ నుంచి 135 degrees రావాలంటే ఇక్కడికి రావాలి. ఎందుకంటే 45 45 ప్లస్ 45 నథింగ్ బట్ 135 degrees అన్నప్పుడు రైట్ సైడ్ 4th పొజిషన్ తీసుకుంటే సరిపో. రైట్ సైడ్ 3rd పొజిషన్ అండి, సారీ, రైట్ సైడ్ 4th పొజిషన్ అంటే 180 degrees అవుతుందండి. ఈచ్ స్టెప్ మనకి 45 degrees అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకుని దానికి రిలేటెడ్ గా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 1 by 1 చూద్దాం. చూడండి, వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఫిక్స్ చేసి చూద్దాం. G is sitting 135 degrees to the right of the one who like yellow, one of them sitting immediately neighbor of D. మనకి G అనేటువంటి పర్సన్ 135 degrees to the right of the one who like yellow అని ఇచ్చాడు. ఎల్లో కలర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి రైట్ సైడ్ 3rd పొజిషన్ లో మనకి G అనేటువంటి పర్సన్ రావాలి. సపోజ్ ఇక్కడ ఎల్లో తీసుకున్నారనుకోండి, రైట్ సైడ్ 3rd పొజిషన్ ఇక్కడ G రావడానికి ఛాన్స్ ఉంది. నాట్ కన్ఫర్మ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. అగైన్ జీకి కానీ ఎల్లో కలర్ పర్సన్కి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి డి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా నైబర్ అవ్వాలి అని ఇచ్చాడు. ఓకే, వన్ హూ లైక్ గ్రీన్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు సి, హూ ఈజ్ సిట్టింగ్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ బ్లాక్. కనెక్టివిటీ లేదు. నెక్స్ట్,
One who like blue is sitting 135 degrees to the left of B and 90 degrees to the right of the one who like indigo. ఇది కూడా కనెక్టివిటీ లేదు. H is sitting 135 degrees to the left of orange. No use. The one who like white sitting 45 degrees to the right of A and one of them sitting immediately neighbor of F. ఓకే, వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఎఫ్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. అంటే ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో మనకి వైట్ కలర్ పర్సన్ రావాలి. ఏ అనేటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ కానీ లేదా వైట్ కలర్ పర్సన్ కి రైట్ సైడ్ కానీ ఎఫ్ అనేటువంటి పర్సన్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఎవరు ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా క్లారిఫై చేయలేము. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, వన్ హూ లైక్ వైలెట్ ఈ సిట్టింగ్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ సి అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ 45 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ వన్ హూ లైక్ బ్లూ. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడ కనెక్టివిటీ అనేటువంటిది లేదండి. వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ ఎక్కడ మనకి కన్ఫామ్ గా తెలియదు కాబట్టి ఒక పక్కన రాసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి, రఫ్ వర్కే దీనికి బాగా ఇంపార్టెంట్ అండి. జీ సిట్స్ 135 degrees టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఎల్లో. సో ఓకే, ఎల్లో కలర్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో మనకి జీ అనేటువంటి పర్సన్ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, వన్ హూ ఈ లైక్ గ్రీన్ సిట్ ఆపోజిట్ టు సి హూ ఈ సిట్టింగ్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ బ్లాక్. జాగ్రత్త చూడండి, సి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే బ్లాక్ ఒక 90 degrees లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. సపోజ్ బ్లాక్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ 90 degrees అంటే 1 పొజిషన్ తర్వాత సి రావాలండి. ఒకసారి చూడండి, ది వన్ హూ లైక్ గ్రీన్ సిట్ ఆపోజిట్ టు ది వన్ ఆపోజిట్ టు సి హూ ఈ సిట్టింగ్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ బ్లాక్. అగైన్ సికి ఆపోజిట్ లో మనకి ఏం రావాలని చెప్తున్నాడు, గ్రీన్ రావాలని ఇచ్చాడు. సికి ఆపోజిట్ లో గ్రీన్ రావాలంటే కన్ఫామ్ గా మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ 3 members తర్వాత ఛాన్స్ ఉంది. ది వన్ హూ లైక్ గ్రీన్ సిట్ ఆపోజిట్ టు సి హూ ఈ సిట్టింగ్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ బ్లాక్. ఓకే, వన్ హూ లైక్ బ్లూ సిట్స్ 135 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ బి అండ్ 90 degrees టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఇండిగో. ది వన్ హూ లైక్ బ్లూ. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, బ్లూ కలర్ ఎవరికైతే ఇంట్రెస్టెడో ఈ బ్లూ కలర్ పర్సన్ తీసుకుంటున్నాను. ది వన్ హూ లైక్ బ్లూ సిట్టింగ్ 135 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ బి. బికి లెఫ్ట్ సైడ్ 135 degrees అని ఇచ్చాడు. కంటిన్యూషన్ అండ్ 90 degrees టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఇండిగో. సో వీడికి ఇండిగో పర్సన్ కి రైట్ సైడ్ 90 degrees గ్యాప్ తో ఉండాలని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ హెచ్ ఈ సిట్టింగ్ 135 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ ది ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో హెచ్ అని ఇచ్చాడు. ఓకే, హెచ్ సిట్టింగ్ 135 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆరెంజ్. వన్ హూ లైక్ వైట్ 45 degrees టు ది రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో వై అని ఇచ్చాడు. ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో వైట్, డబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ వైట్. ఓకే, అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్. ఏకి లెఫ్ట్ సైడ్ కానీ వైట్ కలర్ రైట్ సైడ్ కానీ మనకు కన్ఫామ్ ఎవరు రావాలి అంటే ఎఫ్ అనేటువంటి పర్సన్ రావాలి. ఇది క్లారిఫికేషన్ లేదు అట్ ప్రజెంట్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం, వన్ హూ లైక్ వైలెట్ ఈ సిట్టింగ్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ 90 degrees. సి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాడికి లెఫ్ట్ సైడ్ 90 degrees ఎవరు రావాలి మీకు, వైలెట్. ఓకే, సికి 90 degrees లెఫ్ట్ సైడ్ అంటే సి అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ రెండో పొజిషన్ లో వైలెట్ కలర్ రావాలండి. ఓకే, అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ 45 degrees టు ది వన్ హూ లైక్ బ్లూ. మనకి వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు సి కానీ వైలెట్ కానీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బ్లూ అనేటువంటి కలర్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ వాడికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. ఓకే, సో బ్లూ ఇక్కడన్నా తీసుకోవచ్చు. అయితే మనకి ఆల్రెడీ వాడు ఇచ్చిన కండిషన్ చూడండి, వన్ హూ లైక్ వైలెట్ సిట్స్ 90 degrees టు ది లెఫ్ట్ ఆఫ్ సి అండ్ వన్ ఆఫ్ దెమ్ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే అని ఇచ్చాడు. అంటే ఒకళ్ళు మాత్రమే అంటే ఇక్కడ తీసుకుంటే ఇద్దరికి నైబర్ అవుతున్నాడుగా సి అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ వైలెట్ కి. సో అక్కడ తీసుకునే అవకాశం లేదు. సో బ్లాక్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో కనుక బ్లూ తీసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నట్లయితే ఒక పర్సన్ కొనడానికి అవకాశం ఉంది. లేదా ఇంకో పాజిబిలిటీ ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటే ఒక పర్సన్ అవడానికి అవకాశం ఉందండి. అది అట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా క్లారిఫికేషన్ తీసుకోలేము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఒకసారి ఇందుట్లో ఇందాక సికి ఆపోజిట్ లో గ్రీన్ అన్నాడు, రైటా లెఫ్టా అనేది చెప్పలేదు. ఇటు పక్క తీసుకున్నా ఒకటే అవుతుందన్న ఉద్దేశంతో లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నానండి. 1 2 3 4th పొజిషన్ లో ఇక్కడ మనకి గ్రీన్ రావాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏది పాజిబిలిటీ అనేది కన్ఫామ్ గా చెప్పటానికైతే ఎక్కడా క్లారిఫికేషన్ లేదండి.
బట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఈ రెండు కండిషన్స్ మిక్స్ చేయడానికైతే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సి అనేటువంటి పర్సన్ కన్నా బ్లూ నైబర్ అయి ఉండాలి, లేకపోతే వైలెట్ కలర్ పర్సన్ కన్నా బ్లూ నైబర్ అయి ఉండాలండి. ఎక్కడ అనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. స్టార్టింగ్ విత్ బ్లాక్. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ కండిషన్తో మొదలు పెడుతున్నాను. సపోజ్ ఇక్కడ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నట్లయితే బ్లాక్కు లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో సి రావాలండి. ఓకే, సికి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో వైలెట్ కలర్ రావాలి. వైలెట్ కలర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో గ్రీన్ రావాలి. అంటే గ్రీన్ అండ్ సి ఆపోజిట్ ఇచ్చేదారు అనుకున్నాం. ఇది ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి కండిషన్. ఇప్పుడు సికి కానీ వైలెట్ కలర్ పర్సన్కి కానీ ఏమనుకున్నాం, బ్లూ నైబర్ అని ఇచ్చు. సో మనకి సికి రైట్ సైడ్లో అన్నా బ్లూ తీసుకోవాలి, లేదా వైలెట్ కలర్ లెఫ్ట్ సైడ్లో అన్నా బ్లూ తీసుకోవాలి. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ సికి రైట్ సైడ్ ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నట్లయితే వాడికి రైట్ సైడ్ 2 పర్సన్స్ తర్వాత ఇక్కడ బి రావాలండి. వాడికి లెఫ్ట్ సైడ్ ఒక పొజిషన్ తర్వాత ఇక్కడ ఇండిగో కలర్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ బ్లూ అనేటువంటిది ఇంకో పాసిబిలిటీ తీసుకోవచ్చు కదా, అంటే బ్లూ ఇక్కడ తీసుకున్నారనుకోండి. బ్లూ ఇక్కడ తీసుకున్నట్లయితే బ్లూ కలర్కి రైట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత ఎవరు రావాలి, బి రావాలి. సారీ, ఇక్కడ 2 మెంబర్స్ తర్వాత ఇక్కడ అవకాశం లేదు, ఆల్రెడీ సి ఉన్నాడు. అంటే మనం తీసుకున్నటువంటిది కన్ఫామ్గా కరెక్టే, వేరే ఛాన్సు లేదు. బ్లూ, ఇండిగో, బ్లూ. ఓకే, ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ క్లారిఫై అయిపోయినాయి అండి. ఓకే, రిమైనింగ్ పాసిబిలిటీస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. హెచ్కి రైట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత ఆరెంజ్, జీకి లెఫ్ట్ సైడ్ తర్వాత 2 మెంబర్స్ మనకి ఎల్లో రావాలని ఇచ్చాడు. నెక్స్ట్ ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్లో వై రావాలని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో జీ ఎల్లో ఈ పాసిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్లో ఇచ్చింది జీకి కానీ ఎల్లో కలర్ పర్సన్కి కానీ ఎవరో ఒకళ్ళకి నైబర్ ఎవరు అనుకున్నాం మనం, డి అనేటువంటి పర్సన్ రావాలి అనుకున్నాం. ఏకి కానీ వైట్ కలర్ పర్సన్కి కానీ నైబర్ వచ్చేటప్పటికి ఎఫ్ రావాలనుకున్నాం. ఒకసారి చూద్దాం. ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్లో వై, ముందు ఇది రాసుకుందామండి. ఏ ఇక్కడ తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్లో వై రావచ్చు. ఏ ఇక్కడ అవకాశం లేదు, ఏ ఇక్కడ అవకాశం లేదు, ఏ ఇక్కడ రాదు, ఏ ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్లో వై తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హెచ్కి రైట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత ఆరెంజ్ అని ఇచ్చాడు. హెచ్ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఆరెంజ్, ఇక్కడ హెచ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ హెచ్ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత అవకాశం లేదు, ఇక్కడ రాకూడదు. ఇక్కడ హెచ్ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఆరెంజ్ ఛాన్స్ ఉంది, 2 మెంబర్స్ తర్వాత ఆరెంజ్. హెచ్ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత లేదు, హెచ్ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత లేదు, హెచ్ ఇక్కడ రాకూడదు. ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత లేదు. సో మనకి హెచ్ అండ్ ఏ. నెక్స్ట్ జీకి లెఫ్ట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత ఎల్లో అని ఇచ్చాడు. సపోజ్ జీ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 2 మెంబర్స్ కింద ఎల్లో ఇక్కడ అవకాశం లేదండి. జీ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ క్రితం ఇక్కడ ఎల్లో ఛాన్స్ ఉంది, జీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది, జీ ఇక్కడ రాకూడదు. జీ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఎల్లో అవకాశం లేదు, జీ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఇక్కడ ఎల్లో ఛాన్స్ ఉంది, జీ అనేవాడు ఇక్కడికి అవకాశం ఉంది. నెక్స్ట్ జీ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ క్రితం ఎల్లో ఇక్కడ అవకాశం లేదు, జీ ఇక్కడ రాకూడదు, జీ ఇక్కడ తీసుకుంటే 2 మెంబర్స్ అవకాశం లేదు. సో మనకి జీకి 2 రకాల అవకాశాలు ఉన్నాయి, ఏకి 2 రకాల అవకాశాలు ఉన్నాయి, హెచ్కి 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు వన్ ఆఫ్ ది పాసిబిలిటీ హెచ్ అనేటువంటి పర్సన్కి బ్లాక్ తీసుకోవచ్చు, ఏ అనేటువంటి పర్సన్కి బ్లాక్ తీసుకోవచ్చు అండి. జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఇక్కడ హెచ్ తీసుకున్నారనుకోండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హెచ్ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఎవరు రావాలని ఇచ్చాడు, ఆరెంజ్. ఇక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ హెచ్ అండ్ ఆరెంజ్ తీసుకుంటే కన్ఫామ్గా ఏ ఇక్కడేగా రావాల్సింది. ఏ ఇక్కడ తీసుకుంటే ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎవరు రావడానికి ఛాన్స్ ఉంది, ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్ మనకు వైట్ కలర్ పర్సన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ వైట్ తీసుకుంటున్నాను. ఏకి ఇమీడియట్లీ రైట్ సైడ్లో మనకి వైట్ పర్సన్ వస్తున్నాడు. ఇప్పుడు గ్రీన్ కలర్ జీ గురించి ఆలోచిద్దాం. జీకి 2 మెంబర్స్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఎల్లో రావాలన్నాడు. ఇక్కడ జీ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఇక్కడ ఎల్లో అవకాశం లేదు. అదే ఇక్కడ జీ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఎల్లో ఛాన్స్ వస్తుంది. చూడండి, సరిపోతున్నట్టుంది. ఇక్కడ జీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి ఎల్లో కలర్ రావడానికి అవకాశం ఉంది. సో వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఫిక్స్ చేసి మొదలు పెట్టానండి. ఓకే, సో ఆ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ మనకి క్లారిఫికేషన్ సరిపోయింది. ఇక్కడ హెచ్ ఎందుకు తీసుకోవాలంటే ఏ కూడా తీసుకోవచ్చు. ఒకసారి అది మీరు మళ్ళీ మార్చి చూడండి. నెక్స్ట్ ఏకి కానీ వైట్కి కానీ నైబర్ ఎవరు అనుకున్నాం మనం, డి అనుకున్నాం. డి కాదు, ఎఫ్. ఓకే, మనకి ఫస్ట్లో డి గురించి ఆలోచిద్దాం. ముందర జీకి కానీ ఎల్లో కలర్ పర్సన్కి కానీ డి రావాలని ఇచ్చాడు. ఎల్లో కలర్ పర్సన్ యొక్క నైబర్స్కి అవకాశం లేదు. ఓ పక్కన హెచ్ ఉన్నాడు, ఓ పక్కన బి ఉన్నాడు. అంటే కన్ఫామ్గా ఇక్కడ జీ యొక్క నైబరే డి అవడానికి అవకాశం ఉంది. లాస్ట్ కండిషన్ తీసుకున్నట్లయితే ఎఫ్ అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చినట్టున్నాడు. చూడండి,
మనకి లాస్ట్లో ఇచ్చినటువంటిది హూ లైక్ వైట్ సిట్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఏ వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఏదేటువంటి పర్సన్ యొక్క నైబర్ ఎఫ్ వచ్చే అవకాశం లేదు. వైట్ కలర్ పర్సన్ యొక్క నైబర్ ఎఫ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా కలర్స్ అన్నీ వచ్చేసినాయి. ఎల్లో కలర్ పర్సన్ ఎవరో ఒక్కడ మిగిలిపోయాడు చూడండి. ఆ పర్సన్ ఎవరు అంటే ఈ. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడా కన్ఫర్మేషన్ లేదండి. ఈ రెండు కండిషన్స్ని మిక్స్ చేసి రాశాను. ఫర్దర్గా ఏకి హెచ్కి వచ్చినటువంటి పాసిబిలిటీస్, ఏహెచ్జికి వచ్చిన పాసిబిలిటీస్ రాసి వన్ ఆఫ్ ది పాసిబిలిటీ హెచ్ ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ మీరు ఏ తీసుకుని ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూడండి ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఉన్న పాసిబిలిటీస్ అన్నీ మనం బోర్డు మీద డ్రా చేయటం అనేటువంటిది విపరీతంగా టైం తీసుకుంటుంది, టైం కన్జంప్షన్ బాగా అవుతుంది మీకు. సో అందుకని ఉన్న వాటిట్లో మినిమైజ్ చేసి పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను. రిమైనింగ్ పాసిబిలిటీస్ మీరు ఒక్కసారి మళ్ళీ ట్రై చేసి చూడండి. ఎందుకంటే దీంట్లో రెండు రకాలు, మనకు టైం వేస్ట్ అవుతుంది అన్నీ చేస్తే. రెండోది నేను అన్ని రకాలు నేను చేస్తే ఇక మీరు చేయరు. సో అందుకని ఇప్పుడు మీకు సొల్యూషన్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆ రిమైనింగ్ అరేంజ్మెంట్స్ మీరు ఇప్పుడైనా ధైర్యంగా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూడటానికి ఇది నార్మల్ రౌండ్ టేబులే కానీ ఎక్కడా కనెక్టివిటీ లేదు కాబట్టి బాగా టైం తీసుకుంటుందండి. జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 156 దగ్గర నుంచా నెక్స్ట్ డేటా చూడండి. నెక్స్ట్ డేటా మనకి 51 దగ్గర నుంచి అండి, సారీ 51 దగ్గర నుంచి ఇంకో డేటా ఉంది చూడండి. 6 persons FLMNSX sitting with an equidistance between each other, sitting opposite to each other but not facing the same direction. In the each side 6 seats are there but only 3 seats are used by them. In each side, each one used different mobiles, not necessarily in the same order. Each line has 5 meters distance. జాగ్రత్త చూడండి, 6 persons అని ఇచ్చాడు, మొత్తం మీద 6 persons ఇచ్చాడు, ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని ఇచ్చాడు. ఓకే, అండ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ బట్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు. అంటే యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి వాటిట్లో ఓవరాల్ మనకి ప్రతి రోలోనూ 6 members తీసుకుంటానండి. ఇక్కడ ఒక పర్సన్ ఉంటే వాడికి ఆపోజిట్ ఇక్కడ ఎవరు ఉండే అవకాశం లేదు. ఓకే, లేదు ఇక్కడ పర్సన్ ఉంటే ఆపోజిట్లో ఉండటానికి వీల్లేదు. ఇలా మనకి ఈ 6 members-ని 3 members నార్త్ 3 members సౌత్ తీసుకుంటాము, రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకోవచ్చు. అగైన్ ఆ 3 persons-కి ఏవో ప్రతి పర్సన్కి వచ్చేటువంటి డిఫరెంట్ మొబైల్స్ ఏవో ఇచ్చాయండి. ఇన్ ఈచ్ సైడ్ 6 seats ఆర్ దేర్ బట్ ఓన్లీ 3 seats ఆర్ యూజ్డ్ బై దెమ్ ఇన్ ది ఈచ్ సైడ్ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్గా మనకి ఏంటంటే సపోజ్ సౌత్ ఫేసింగ్లో ఈ 3 ఫిల్ అయినాయి అనుకోండి, నార్త్ ఫేసింగ్లో ఈ 3 ఫిల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్లో ఎవరు రావడానికి వీల్లేదంటే అంతకన్నా వేరే ఛాన్స్ లేదేదా, అటు ఇటు మార్చచ్చు. ఎవరెక్కడా ఎలా ఉన్నారనేది ఏం చెప్పలేదు, కానీ ఆపోజిట్లో పర్సన్ రావడానికి వీల్లేదు అంటే నైబర్గా పర్సన్ ఉండటానికి వీల్లేదండి. నైబర్ సీట్ కన్ఫామ్గా ఖాళీ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ మధ్య డిస్టెన్స్ వచ్చేటప్పటికి 5 meters అని ఇచ్చాడు. 6 members కాబట్టి ప్రతి పర్సన్కి మధ్య డిస్టెన్స్ 1 meter అనుకున్నారనుకోండి, 5 సరిపోతుందిగా. ఓకే, పర్సన్ టు పర్సన్ డిస్టెన్స్ 1 meter అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక 1 by 1 చూద్దాం. N is sitting 2 meters to the right of the one who sit opposite to the one who sits 1 meter to the left of X. No one sit extreme ends of the line. జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి N కానీ X కానీ వీళ్ళిద్దరూ ఎవరు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాడు. సపోజ్ N అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండకూడదు కాబట్టి నాట్ కన్ఫర్మ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. జాగ్రత్త చూడండి, N sits 2 meters to the right of the one who is sitting opposite to the one who sits 1 meter to the left of the X అని ఇచ్చాడు. ఇక్కడ X తీసుకున్నారు అనుకోండి, ఈ Xకి లెఫ్ట్ సైడ్ 1 meter గ్యాప్, ఇది 1 meter గ్యాప్. వీడికి ఆపోజిట్లో ఉన్న పర్సన్కి రైట్ సైడ్ 1 + 1 2 meter గ్యాప్లో రైట్ సైడ్ X ఉండటానికి N ఉండటానికి ఛాన్స్ ఉంది. ఇలా ఉండొచ్చు. లేదా ఇంకో పాసిబిలిటీ తీసుకుంటున్నాను, ఇలాగే ఎందుకు ఉండాలి అంటే X N అటు ఇటు మార్చొచ్చండి. ఇంకో పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే X ఇక్కడ తీసుకున్నారనుకోండి, Xకి లెఫ్ట్ సైడ్న 1 meter తర్వాత ఆపోజిట్లో ఉన్నవాడికి రైట్ సైడ్ 2 meters తర్వాత ఇక్కడ N ఉండటానికి ఛాన్స్ ఉంది. X అండ్ N లెఫ్ట్ అండ్ రైట్ మార్చడానికి అవకాశం ఉంది. ఓకే, వీళ్ళిద్దరూ ఎవరు ఎక్స్ట్రీమెంట్స్లో ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. ఇలా 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఎట్ ప్రజెంట్ ఏదనేది కన్ఫామ్గా చెప్పలేము, చూద్దాం.
M is sitting 4 meters to the left of the one who like Gioni and one of them sitting extreme ends of the line అని ఇచ్చాడు. ఈ M అనేటువంటి పర్సన్ కి జియోని మొబైల్ ఇంట్రెస్టెడ్ పర్సన్ కి మధ్యలో వచ్చేటప్పటికి 4 మీటర్స్ గ్యాప్ రావాలని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ మనం జియోని తీసుకున్నారనుకోండి 1 2 3 4 మీటర్స్ గ్యాప్ వచ్చినట్లయితే ఇక్కడ లాస్ట్ లో తీసుకోవచ్చు జియోని, లేదు ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 ఇక్కడ లాస్ట్ లో రావడానికి ఛాన్స్ ఉంది. అలా రెండిట్లో ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. నార్త్ సౌత్ అనేది క్లారిటీ లేదు. ఎం అనే పర్సన్ జియోని పర్సన్. ఓకే, వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అనేది కన్ఫామ్ గా సరిపోతుంది. ఎక్స్ ఈ సిట్టింగ్ బిట్వీన్ ది పర్సన్స్ ఆఫ్ ఎల్ అండ్ ది వన్ హూ యూజింగ్ నోకియో బట్ ఎక్స్ ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ దెమ్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. అంటే ఎక్స్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి రోలో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో తీసుకుంటాం. అంటే ఎక్స్ కి ఆపోజిట్ రోలో ఈ రెండిట్లో ఎల్ అండ్ నోకియో తీసుకుంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉంటాడు, అదే రోలో ఉండకుండా ఉంటాడు. ఓకే, సో ఇది కూడా ఎట్ ప్రజెంట్ మనం నార్తా సౌతా లేకపోతే ఎల్ అండ్ నోకియో లెఫ్టా రైటా కూడా క్లారిఫికేషన్ లేదు, చూద్దాం. ఎస్ యూజ్ రెడ్మీ అండ్ హీ సిట్టింగ్ 2 meters టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ యూజింగ్ హానర్ and he is sitting immediately right of the one who sit opposite to the one who using Samsung. No confirmation. F is sitting opposite to the one who sits immediately right of the one who using Gioni and he is facing the south and he is sitting 4 meters to the left of N. ఈ కండిషన్ పనికి వస్తుంది చూడండి మనకి, జాగ్రత్త చూడండి. F is sitting opposite to the one who is sitting immediately right of the one who using Gioni. మనకి ఎఫ్ అనేటువంటి పర్సన్ తీసుకుంటే సిట్టింగ్ ఆపోజిట్ టు ది వన్ హూ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జియోని. జియోని మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్న వాడికి ఆపోజిట్ లో రావాలని ఇచ్చాండి. ఓకే, అండ్ కంటిన్యూషన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చింది. అండ్ హీ అంటే ఎవరు ఇక్కడ? ఎఫ్ ఈజ్ ఫేసింగ్ ది సౌత్. ఎఫ్ అనేటువంటి పర్సన్ సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. అండ్ హీ సిట్టింగ్ 4 meters టు ది లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఆ ఎఫ్ అనేటువంటి పర్సన్ వెనక లెఫ్ట్ సైడ్ 4 meters లో ఉండాలి అన్నాడు. అంటే ఎన్ కూడా సౌత్ ఫేసింగ్ రావాలి అంటే ఇది పనికి వచ్చే అవకాశం లేదు. ఎన్కి లెఫ్ట్ సైడ్ 4 meters అంటే 1 2 3 4. సో కన్ఫామ్ గా లెఫ్ట్ ఎండ్ లో ఇక్కడ ఎవరైనా తీసుకుంటారు మీరు? ఎఫ్. ఈ ఎఫ్ అనేటువంటి పర్సన్ ఆపోజిట్ ది వన్ హూ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జియోని అని ఇచ్చాడు. సో ఇక్కడ జియోని తీసుకుంటున్నాను. ఓకే, అంటే వీడికి ఆపోజిట్ లో ఉన్న సీట్, ఈ సీట్లు ఎవరు ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు. ఇందాకే అనుకున్నాం ఆల్టర్నేటివ్ గా రావాలి కాబట్టి కన్ఫామ్ ఇక్కడ ఖాళీ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఖాళీ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ ఖాళీ వస్తుంది. ఈ రౌండ్ చేసినటువంటి వాటిలో ఎవరు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్దాం. జియోని గురించి ఫస్ట్ లో చెప్పాడు చూడండి. ఎం సిట్స్ ఫస్ట్ కండిషన్. ఓకే, రెండో కండిషన్ చూడండి. ఎం ఈ సిట్టింగ్ 4 meters టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ యూజింగ్ జియోని. జియోనికి లెఫ్ట్ సైడ్ 4 meters డిస్టెన్స్ లో ఎం రావాలి. వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని ఇచ్చాడు. సో కన్ఫామ్ గా ఎం ఇక్కడ ఉంటాడండి. వన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఎక్సిట్ బిట్వీన్ ది పర్సన్స్ యూజింగ్ ఎల్ అండ్ నోకియో. సో ఎక్స్ ఇక్కడ తీసుకుంటే ఈ రెండిట్లో రావాలని, ఇక్కడ ఎల్ అవకాశం లేదుగా, ఇక్కడ ఎల్ తీసుకోండి, ఇక్కడ నోకియో తీసుకోవచ్చు. ఎల్ కి నోకియోకి మధ్యలో ఉన్నటువంటి పర్సన్కి ఆపోజిట్ లో ఎఫ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది. ఎస్ యూజింగ్ రెడ్మీ అండ్ ఈజ్ 2 meters టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ యూజింగ్ ఆనర్ సిట్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ సిట్ ఆపోజిట్ ది వన్ శాంసంగ్. జాగ్రత్త చూడండి, మనకి శాంసంగ్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో హానర్ రావాలని ఇచ్చాడు. ఓకే, అగైన్ కంటిన్యూషన్ ఒకసారి. ఎస్ యూజింగ్ రెడ్మీ. ఎస్ అనేటువంటి పర్సన్ ఇంకా నార్తే అవకాశం ఉంది, ఎందుకంటే సౌత్ మొత్తం ఫిల్ అయిపోయినాయి. ఎస్ అనేవాడు కన్ఫామ్ ఇక్కడే రావాలి, వీడికి రెడ్మీ తీసుకోవచ్చు. ఎస్ యూజింగ్ రెడ్మీ సిట్టింగ్ 2 meters టు ది రైట్ ఆఫ్ ది వన్ హానర్. సో ఇక్కడ హానర్ తీసుకుంటే 2 meters సరిపోతుందిగా. ఓకే, సో ఈ హానర్ వచ్చేటప్పుడు శాంసంగ్ ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నవాడికి ఆపోజిట్ లో అని ఇచ్చాడు. ఇక మిగిలింది ఒకే ఒక మొబైల్ చూడండి. ఎల్ అనేటువంటి వాడికి ఏం మిగిలింది? వివో. సో ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ లో ఆ ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఆపోజిట్ టు ఎవరు ఉండకూడదు అనేటువంటి పాయింట్, నైబర్స్, ఈ పాయింట్ కొంచెం క్లారిటీ వస్తే ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 156 దగ్గర నుంచి చూడండి. 156. Again a data. There are 14 persons A, B, C, D, F, G, H, K, M, N, P, Q, R and V are living 2 floors of a building which has 7 flats. మనకి
ఇప్పటిదాకా ఏంటంటే ఫ్లోర్స్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ తక్కువ ఇచ్చాడు. ఇక్కడ ఫ్లోర్స్ తక్కువ ఇచ్చి ఫ్లాట్స్ ఎక్కువ ఇచ్చాడు. ఓన్లీ 2 ఫ్లోర్స్ ఉన్నాయి అన్నాడు. ప్రతి ఫ్లోర్ లో 7 ఫ్లాట్స్ ఉన్నాయని ఇచ్చాడు. 7 + 7 ఓవరాల్ మనకి 14 సరిపోతారండి. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఫస్ట్ అండ్ అబోవ్ 1 ఈజ్ ది సెకండ్ ఫ్లోర్. సేమ్ యాజ్ 7 ఫ్లాట్స్ ఈజ్ ఈస్ట్ to 7th flat is to the east of 6th flat and 6th flat is to the east of 5th flat and so on అని ఇచ్చాడు. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్. సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ 1 పర్సన్స్ ఆర్ లివింగ్ అబోవ్ ది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లాట్ పర్సన్స్ సేమ్ యాజ్ రిమైనింగ్ ఫ్లాట్స్ అని ఇచ్చాడు. అంటే మనకు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లాట్ తీసుకుంటే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు తీసుకున్నారనుకోండి. ఇలా తీసుకున్నట్లయితే లెఫ్ట్ టు రైట్ ఫ్లాట్ 1, నెక్స్ట్ ఫ్లాట్ 2, ఫ్లాట్ 3, 4, 5, 6, ఇంకొకటి 6, నెక్స్ట్ 7 ఇలా ఓవరాల్ ఉండటానికి అవకాశం ఉంది. ఓకే, లెఫ్ట్ టు రైట్ మనకి తీసుకుంటాం. నథింగ్ బట్ వెస్ట్ టు ఈస్ట్. 1 అబోవ్ ది అనదర్ అనేది కండిషన్ క్లియర్ గా ఇచ్చేసాడు. ఇది ఇనీషియల్ గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అంతకన్నా ఏమీ లేదు. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ డి. డి ఈజ్ లివింగ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లాట్ అండ్ 1 ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అండ్ హీ ఈజ్ లివింగ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ లివింగ్ జస్ట్ అబోవ్ జి. జాగ్రత్త చూడండి. డి అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఈవెన్ నెంబర్ ఫ్లాట్ లో ఉండాలంటే సెకండ్ ఫ్లోర్ లో ఉండాలి. డి అనేటువంటి పర్సన్ జాగ్రత్త చూడండి. డి ఈజ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్. నెక్స్ట్ కంటిన్యూషన్ లివింగ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ లివింగ్ జస్ట్ అబోవ్ జీ. జీకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరైతే ఉన్నారో వాడికి ఇమీడియట్లీ వెస్ట్ డైరెక్షన్ లో ఉండాలన్నాడు. అంటే డి ఇక్కడ తీసుకుంటే జీ ఇలా తీసుకోవచ్చు. జీకి ఇమీడియట్లీ అబోవ్ ఉన్న వాడికి వెస్ట్ డైరెక్షన్ లో డి ఉండాలి. సో డి అనే పర్సన్ కన్ఫామ్ గా ఈవెన్ అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ 3 రకాల అవకాశాలు ఉన్నాయి. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ లో ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. కాకపోతే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అని మాత్రం కన్ఫామ్ గా చెప్పడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బి ఈజ్ లివింగ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లాట్ అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ హీ ఈజ్ జస్ట్ ఈస్ట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ జస్ట్ బిలో ఆర్. మనకి బి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, ఆడ్ నెంబర్ ఫ్లాట్ లో ఉండాలంటే వీడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హీ ఈజ్ లివింగ్ జస్ట్ ఈస్ట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ లివింగ్ జస్ట్ బిలో ఆర్. ఆర్కి ఇమీడియట్లీ బిలో ఉన్న పర్సన్ కి ఈస్ట్ డైరెక్షన్ లో రావాలంటే అగైన్ ఆర్ కూడా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఈవెన్ నెంబర్ ఫ్లాటే ఉండాలి. అంటే మనకి ఇందాక డి ఎలా అయితే అనుకున్నామో 2, 4, 6 సెకండ్ ఫ్లోర్ లో, ఆర్ కూడా 2, 4, 6 సెకండ్ ఫ్లోర్ లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. బట్ ఎవరెక్కడ అనేది అట్ ప్రజెంట్ క్లారిఫికేషన్ లేదండి ఇది కూడా. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 పర్సన్ లివ్ బిట్వీన్ కే అండ్ ది వన్ హూ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ అబోవ్ హెచ్ అండ్ 1 ఆఫ్ దెమ్ లివింగ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డి. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఓన్లీ 1 పర్సన్ లివ్ బిట్వీన్ కే అండ్ ది వన్ హూ లివ్ ఇమీడియట్లీ అబోవ్ హెచ్. కే అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ హెచ్కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో 1 పర్సన్ రావాలని ఇచ్చాడు. కే అనేటువంటి పర్సన్ కి హెచ్కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్న పర్సన్ కి మధ్యలో 1 పర్సన్ ఇది, లేదా కే అనేటువంటి పర్సన్ కి హెచ్కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్న పర్సన్ కి మధ్యలో 1 పర్సన్. ఈ రెండిట్లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. అంటే హెచ్కి ఇమీడియట్లీ అబోవ్ ఉన్న వాడికి లెఫ్ట్ సైడ్ కే ఉన్నాడా రైట్ సైడ్ కే ఉన్నాడా అది క్లారిఫై చేయలేదండి వాడు. ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చాడు, దట్స్ ఆల్. అంటే కంటిన్యూషన్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డి అంటే హెచ్ అనేటువంటి పర్సన్ డి యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే హెచ్ అనేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు. ఓకే, కే అనేటువంటి పర్సన్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడు కాబట్టి కే అనేటువంటి పర్సన్ డి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా నైబర్స్ అయి ఉండాలండి. అగైన్ కే అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడా రైట్ సైడ్ ఉన్నాడా అనేది కన్ఫామ్ గా మనం అయితే చెప్పలేము. ఓకే, సో కే అనేటువంటి పర్సన్ డికి నైబర్ అవ్వాలి అనేటువంటి పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఏ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ ఈజ్ ఇమీడియట్లీ వెస్ట్ ఆఫ్ ఎఫ్. A is living immediately above the one who is immediately west of F. F కి వెస్ట్ డైరెక్షన్ లో ఎవరైతే ఉన్నారో వాడికి ఇమీడియట్లీ అబోవ్ ఏ అని ఇచ్చాడు.
ఓకే, అంటే ఏ కూడా మళ్ళీ సెకండ్ ఫ్లోర్లోనే ఉండాలి. ఈవెనా ఆడా అనేది మనకేమీ చెప్పలేము. ఓకే, ఓన్లీ 2 persons ఆర్ లివ్ బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ ఈజ్ లివింగ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ పి అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లోర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. జాగ్రత్త చూడండి. ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ లివ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ పి. మనకి ఎం అనేటువంటి పర్సన్కి పీకి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి పర్సన్కి మధ్యలో 2 members ఉండాలని ఇచ్చాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎం అనేటువంటి పర్సన్కి పీకి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి పర్సన్కి మధ్యలో 2 members ఉండాలి. మనకు లెఫ్టా రైటా అనేది మనకేమీ చెప్పలేదు. ఒకసారి ఈ కండిషన్ రాస్తున్నాను, ఇది కూడా పక్కన తీసుకుంటున్నాను చూడండి. ఒకసారి వాడు ఇచ్చినటువంటి కండిషన్ ఓన్లీ 2 people బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ ఈజ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ పి. పికి జస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న పర్సన్కి ఎంకి మధ్యలో 2 members ఇలా తీసుకోవచ్చండి. లేదా ఇంకొక పాసిబిలిటీ తీసుకున్నట్లయితే పి ఇక్కడ తీసుకున్నారనుకోండి, పికి జస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి పర్సన్కి ఎంకి మధ్యలో 2 members ఉండాలి. ఇలా తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి. ఒకసారి ఆ కండిషన్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ది వన్ ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ ఈజ్ లివింగ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ పి. పికి జస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న పర్సన్కి ఎంకి మధ్యలో 2 persons. ఇప్పుడు ఎం అనేటువంటి పర్సన్కి పికి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న పర్సన్కి 2 members అన్నాడు, కానీ ఆ పికి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న పర్సన్కి రైట్ సైడ్ లో ఎం ఉండాలా లెఫ్ట్ సైడ్ లో ఎం ఉండాలా అనేది క్లారిఫికేషన్ లేదు. సో ఈ రెండిట్లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది, అది కన్ఫామ్ గా తెలియదు. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ది పాసిబిలిటీగా రాస్తున్నాను. అంటే కన్ఫర్మేషన్ లేవన్నీ గెస్సింగ్ కండిషన్స్ రాస్తున్నానండి, అంతగా నేను లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఓన్లీ 2 people బిట్వీన్ ఎం అండ్ ది వన్. నెక్స్ట్ వీళ్ళలో ఒకళ్ళు ఇక్కడే మళ్ళీ చెప్పాడు ఏదర్ పిఆర్ఎం ఎక్స్ట్రీమ్ వన్ ఆఫ్ ది ఎండ్ అని ఇచ్చాడు. వీళ్ళందరూ ఒకటే ఫ్లోర్ లో ఉండాలన్నాడు మళ్ళీ. ఓకే, సో మనకి వీళ్ళందరూ కనుక ఒకటే ఫ్లోర్ లో ఉండాలనేటువంటి పాయింట్ లో పి అనేటువంటి పర్సన్ ఎం అనేటువంటి పర్సన్ ఎవరెక్కడ ఉండాలనేది కన్ఫామ్ గా అయితే మనకేమీ క్లారిఫై చేయలేదు. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ ఎం అండ్ ది వన్ హూ ఈజ్ జస్ట్ వెస్ట్ ఆఫ్ పి అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లోర్ అండ్ నో వన్ లివింగ్ ఇన్ ది అండ్ వన్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇన్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఓకే, పి అనేటువంటి పర్సన్ ఎం అనేటువంటి పర్సన్ ఎవరో ఒకళ్ళు ఏదర్ ఎండ్స్ లో ఉండాలండి. లెఫ్టా రైట్ అనేది కన్ఫామ్ గా మనకేమీ చెప్పలేదు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ యాజ్ మెనీ పర్సన్స్ ఆర్ లివ్ బిట్వీన్ వి అండ్ క్యూ సేమ్ డబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎన్ అండ్ క్యూ. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ లివింగ్ ఇన్ ది సేమ్ ఫ్లోర్. ఇది కూడా క్లారిఫికేషన్ లేదు. ఏ ఈజ్ లివింగ్ వన్ ఆఫ్ ది ఎండ్స్ అండ్ పి ఈజ్ లివింగ్ సేమ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. మనకి ఏ అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఎండ్ అంటే జాగ్రత్త చూడండి. ఏ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే వీడు కన్ఫామ్ గా సెకండ్ ఫ్లోర్ లో ఉండాలి. వన్ ఆఫ్ ది ఎండ్ అంటే ఏ ఇక్కడ తీసుకుంటే ఏ కన్నా కింద ఎఫ్ ఇక్కడ వచ్చే అవకాశం లేదుగా. సో ఏ అనేటువంటి పర్సన్ అక్కడ తీసుకోలేము. సో కన్ఫామ్ గా ఏ ఇక్కడ ఎఫ్ ఇక్కడ రావాలి. ఇప్పుడు ఏ ఉన్న ఫ్లోర్ లోనే ఎవరు రావాలని ఇచ్చాడు? పి రావాలని ఇచ్చాడు. అంటే పి ఇక్కడ తీసుకోవచ్చు, పి ఎండ్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది. లేదా ఎం అయినా ఇక్కడ తీసుకోవచ్చు, అది కన్ఫామ్ గా చెప్పాల. ఇంతే మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ ఏ అండ్ ఎఫ్ ఒక్కటే. అయితే ఒక్కసారి అంటే రిమైనింగ్ మనం అన్ని రకరకాల గెస్సింగ్లు చేసుకుని తీసుకోవాల్సి ఉంటుందా అంటే ఇక్కడ ఒక చిన్న లింక్ ఇచ్చాడండి వాడు. అంటే మనకి కింద క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఒకసారి మనకి అంటే ఈ ప్రాబ్లం అని కాదు, ఈ టైప్ ఆఫ్ లాజిక్స్ ఇలా మనకి రకరకాల పాసిబిలిటీస్ ఇచ్చి కింద క్వశ్చన్స్ లో మనకి కండిషన్స్ ఇచ్చాయండి. అంటే ఒక్కసారి మీరు కింద క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే 157 చూద్దాం ఒకసారి. 57th క్వశ్చన్ చూడండి. 57th క్వశ్చన్ లో హూ ఈజ్ లివింగ్ ఇమీడియట్లీ ఈస్ట్ ఆఫ్ ఎం అని ఇచ్చాడు. ఇప్పుడు ఎంకి ఈస్ట్ డైరెక్షన్ లో ఎవరో ఒకళ్ళు ఉండాలి అంటే ఎం ఇక్కడ తీసుకుంటే వాడికి ఈస్ట్ లో ఎవరైనా ఉంటారా? నో. కానీ అక్కడ నన్ ఆఫ్ దెమ్ అనేది ఆప్షన్ లో లేదు. సో కన్ఫామ్ గా అక్కడ ఎం వచ్చే అవకాశం లేదంటే కన్ఫామ్ ఇక్కడ పి తీసుకోవాలండి. 1 2 3 ఇక్కడ ఎం రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? 157th క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి ఈ పాసిబిలిటీ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఏఎఫ్ అయిపోయారు, ఎంపీ అయిపోయారండి. ఇప్పుడు రిమైనింగ్ పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేసినట్లయితే డి అనేటువంటి పర్సన్ ఈవెన్ ప్లాజిబిలిటీలో ఉండాలి. అగైన్ డి అనేటువంటి పర్సన్ యొక్క నైబర్ కే అవ్వాలంటే డి ఇక్కడ తీసుకుంటే నైబర్ కే అయ్యే అవకాశం లేదు.
ఓకే, సో డి అనే పర్సన్ ఎక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో డి ఎక్కడున్నా వీళ్ళిద్దరిలో కే అనేటువంటి పర్సన్ నైబర్ అవ్వాలంటే కే ఇక్కడ తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదు. డి ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేం, కానీ కే మాత్రం కన్ఫామ్ గా అక్కడే తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదండి. అగైన్ కే అనేటువంటి పర్సన్ రైట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత కింద హెచ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ 2 మెంబర్స్ తర్వాత కింద హెచ్ ఉండాలా అనేది కూడా మనం ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా అయితే క్లారిఫికేషన్ తీసుకోలేము, ఎందుకంటే 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఇక ఫర్దర్ గా ఇచ్చినటువంటి పాసిబిలిటీ మనకి డి అనేటువంటి పర్సన్ ఎక్కడ, ఆర్ అనేటువంటి పర్సన్ ఎక్కడ. డి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట ఉండాలి అనుకున్నాం, ఎవరు ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. ఒకవేళ డి ఇక్కడ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఆర్ అనేటువంటి పర్సన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో మనకు అది క్లారిటీ అయితే కన్ఫామ్ గా చెప్పలేదండి. నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే జి అనేటువంటి పర్సను, నెక్స్ట్ బి అనేటువంటి పర్సను, నెక్స్ట్ హెచ్ అనేటువంటి పర్సన్, వీళ్ళందరూ కన్ఫామ్ గా కిందే రావాలి. అగైన్ లాస్ట్ లో ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఎన్క్యూవి వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి. అంటే మనకు అక్కడ ఇంకా మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరు అంటే ఒకసారి ఆ పర్సన్ గురించి కూడా అబ్జర్వ్ చేస్తే, ఇది కూడా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి రావటమేనండి. అగైన్ ఇక్కడ ఒకసారి టాప్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో మనకి రావాల్సినటువంటి పర్సన్స్ ఎవరెవరు ఉన్నారో అబ్జర్వ్ చేస్తే డి రాస్తాడు, నెక్స్ట్ ఆర్ అనేటువంటి పర్సన్ వస్తాడు, డిఆర్ తో పాటు ఇంకెవరో ఒకళ్ళు రావాలి, ఎందుకంటే డిఆర్ ఇక్కడ ఇంకో పొజిషన్ మిగిలింది అనుకున్నాం. మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే సి అండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో సి అనేటువంటి వాడు ఈ మూడిట్లో ఎక్కడో చోట ఉండటానికి అవకాశం ఉంది. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అది ఇచ్చాడు, సి ఈజ్ లివింగ్ విచ్ ఆఫ్ ది ఫ్లాట్ అండ్ విచ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. సి అనేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లాట్ లో ఉండే అవకాశం, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అవకాశం లేదు. కన్ఫామ్ గా సెకండ్ ఫ్లోర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ అండి. సిక్స్త్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ ఛాన్స్ ఉంది, థర్డ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్ అవకాశం లేదుగా. సో కన్ఫామ్ గా ఫోర్త్ ఆప్షన్ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. సో కన్ఫామ్ గా సి అనేటువంటి పర్సన్కి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. సిక్స్త్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్, ఇక్కడ సి వచ్చాడు అంటే కన్ఫామ్ ఇక్కడ ఎవరు రావాలి మీకు, డి. డి అండ్ కే నైబర్స్ అనుకున్నాం, ఇంకా ఏరే అవకాశం లేదు. ఇక్కడ డి వచ్చాడు అంటే కన్ఫామ్ ఇక్కడ మనకి జి రావాలి. ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఆర్ రావాలి, ఇక్కడ బి రావాలండి. అగైన్ కే అనేటువంటి పర్సన్కి 2 పర్సన్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కింద హెచ్ ఉండాలన్నాడు. కే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ హెచ్ అవకాశం లేదు, ఇక్కడ హెచ్ తీసుకుంటున్నానండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 156 అండ్ 157 ఈ 2 క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యి మొత్తం ఫిట్ అయిపోయింది చూడండి. సో క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ కండిషన్, వికి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారో దానికి డబల్ ఎన్కి క్యూకి మధ్యలో ఉండాలని ఇచ్చాడు. సో వి క్యూ ఎన్, వికి క్యూకి మధ్యలో 1 పర్సన్, ఎన్కి క్యూకి మధ్యలో దానికి డబల్ 2 మెంబర్స్ అండి. సో ఇక్కడ మీరు 156 అండ్ 157 ఈ 2 క్వశ్చన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ అయిపోతుంది, లేకపోతే రకరకాల పాసిబిలిటీస్ వస్తాయండి. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అంటే మనకి డేటా ఎంత ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఒక్కొక్కసారి క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. క్వశ్చన్స్ మీద డిపెండ్ అయి తెగిపోవడానికి అవకాశం ఉందండి. సో కొంచెం అది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని తీసుకోండి. ఈ టైప్ ఆఫ్ లాజిక్స్ ఎగ్జామ్లో ఎప్పుడో వాడేశాడు, 2018లోనే ఎస్బీఐ పిఓ మెయిన్స్లో ఈ టైప్ ఆఫ్ లాజిక్తో ఒక ప్రాబ్లం ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి 61 to 65 చూడండి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ 61 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. ఇది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అండి, ఈజీగానే తీసుకోవచ్చు. 4 పర్సన్స్ హరీష్, శిరీష్, పీయూష్, తనీష్ ఆర్ సిట్టింగ్ డిఫరెంట్ కోర్సెస్, ఏవో కోర్సెస్ అని ఇచ్చాయండి. ఎయిర్ క్రాఫ్ట్, ఆటోమేటెడ్, నెక్స్ట్ ఏరోస్పేస్, నెక్స్ట్ ఏరోనాటికల్ in different universities, New Delhi, Varanasi, Mumbai, Bangalore, but not necessarily in the same order, and they joined in the both March and April months, not to more than 2 persons joined in the same month, and there is a minimum and maximum of 15 days gap between their joining dates. అంటే ఎగ్జాక్ట్లీ 15 days తీసుకుంటామండి. అంటే సపోజ్ 1వ తారీఖు 15వ తారీఖు లేదా 15వ తారీఖు 30వ తారీఖు మంత్స్లో, అంతకన్నా వేరే పాసిబిలిటీ అవకాశం ఉండకపోవచ్చు, చూద్దాం. నెక్స్ట్ షిరీష్ ఈజ్ స్టడీయింగ్ ముంబై యూనివర్సిటీ, ఈజ్ నాట్ ఇన్ ది ఏప్రిల్ మంత్. one of them studying aeronautical is studying New Delhi. Only 1 person is joined between Harish and the one who is studying aircraft. Next, one
హూ ఈజ్ స్టడింగ్ ఏరోస్పేస్ ఈజ్ జాయిన్డ్ 15th March. ఓకే, మార్చి మంత్ అని ఇచ్చాడు, ఆ 15th డేట్ ఇచ్చేసాయండి. మనకి 15th డేట్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి 15/3/18 ఒక పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఓకే, అయితే మరి దానికి ముందర 1వ తారీఖు రావాలా, దానికి తర్వాత 30వ తారీఖు రావాలా, అదే మంత్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. వన్ హూ ఈజ్ స్టడింగ్ ఆటోమేటెడ్, హీఈస్ నాట్ స్టడింగ్ వారణాసి యూనివర్సిటీ అండ్ ఈజ్ నాట్ జాయినింగ్ ఇన్ ఏప్రిల్, అంటే మార్చిలో అయి ఉండాలి. ఓన్లీ వన్ పర్సన్ జాయిన్ బిట్వీన్ ది పర్సన్ దోస్ హూ ఈజ్ స్టడింగ్ ఏరోస్పేస్ అండ్ ది వన్ హూ ఈజ్ స్టడింగ్ ఢిల్లీ యూనివర్సిటీ. నెక్స్ట్, తనిష్ ఈ జాయిన్ ఇన్ ది లాస్ట్ బట్ నాట్ 30th. జాగ్రత్త చూడండి, మనకి తనిష్ అనేటువంటి వాడు లాస్ట్ లో జాయిన్ అయ్యాడు, 30th డేట్ 4th మంత్ కాదు అంటే కన్ఫామ్ గా 15th రావాలి. అంటే 1/4/18, 15/4/18 ఇక్కడ మనకి తనిష్. అప్పుడు దీనికన్నా ముందలంటే 1/3/18 ఇలా మనకి ఓవరాల్ 4 మెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇంకంతకన్నా వేరే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు ఒకసారి 1 by 1 కండిషన్స్ చూద్దాం. కొంచెం రైట్కి జరుపుతున్నానండి, ఎందుకంటే పాసిబిలిటీస్ ఇక్కడ కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. శిరీష్ ఈ స్టడీయింగ్ ముంబై యూనివర్సిటీ బట్ నాట్ ఏప్రిల్ మంత్ అని ఇచ్చాడు. ఏప్రిల్ మంత్ కాదంటే మనకి మార్చి అయి ఉండాలి కన్ఫామ్ గా. సో మార్చిలో మనకి 15th అవకాశం లేదుగా, 15th ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి శిరీష్ అనేవాడిని ఫస్ట్ తీసుకుంటున్నానండి. శిరీష్ ఈ స్టడీయింగ్ ముంబై యూనివర్సిటీ. సో వీడి యూనివర్సిటీ వచ్చేటప్పటికి ముంబై అని ఇచ్చాడు. శిరీష్ వచ్చేటప్పటికి మనకి ముంబై యూనివర్సిటీ అనేటువంటిది కన్ఫామ్ గా చెప్పేశాడు. నాట్ ఏప్రిల్, మార్చ్, సారీ నాట్ ఏప్రిల్ అని ఇచ్చాడు కదా. మార్చిలోనే తీసుకోవాలండి. శిరీష్ ఈ స్టడీయింగ్ ముంబై యూనివర్సిటీ బట్ నాట్ ఏప్రిల్. మార్చిలో అంటే 1st or 15th అనేది క్లారిటీ లేదు మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది వన్ హూ ఈ స్టడీయింగ్ ఇన్ ఏరోనాటికల్ ఈ స్టడీయింగ్ న్యూఢిల్లీ. ఏరోనాటికల్ వచ్చేప్పటికి న్యూఢిల్లీ అని ఇచ్చాయండి. ఏరోనాటికల్ న్యూఢిల్లీ ఎవరనేది తెలియదు. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ జాయిన్డ్ బిట్వీన్ హరీష్ అండ్ ది వన్ హూ స్టడీయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. హరీష్ కి ఎయిర్ క్రాఫ్ట్ కి మధ్యలో 1 పర్సన్. మనకి హరీష్ కి ఎయిర్ క్రాఫ్ట్ కి మధ్యలో 1 పర్సన్ అంటే హరీష్ తెలిస్తే గానీ బిఫోర్ ఆఫ్టర్ మనం కన్ఫామ్ గా చెప్పలేము. ది వన్ హూ ఈ స్టడీయింగ్ ఏరోస్పేస్ ఈస్ జాయినింగ్ ఇన్ ది మార్చ్ మంత్ 15 అని ఇచ్చాడు. మార్చ్ 15th వచ్చేటప్పటికి ఎవరని చెప్తున్నాడు? ది వన్ హూ ఈ స్టడీయింగ్ ఏరోస్పేస్. ఇక్కడ ఏరోస్పేస్ రావాలండి. ఏరోస్పేస్. ఓకే, నథింగ్, కొంచెం ఇంకంతకన్నా అవకాశం లేదు, ఇంకా కాలం అవతలకి జరపాల్సి ఉంటుంది అనుకుంటా. ఓకే, ఏరోస్పేస్ వచ్చేటప్పటికి మనకి అక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, వన్ హూ ఈ స్టడింగ్ ఏరోస్పేస్ జాయిన్ ఇన్ ది మార్చ్ ఆన్ 15/3/2018. ది వన్ హూ ఈ స్టడింగ్ ఆటోమేటెడ్ ఈజ్ నాట్ స్టడింగ్ ఇన్ వారణాసి యూనివర్సిటీ అండ్ ఈజ్ నాట్ జాయినింగ్ ఏప్రిల్. సో మనకి కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి పర్సన్ ఏప్రిల్ కాదు అంటే మార్చేగా అవ్వాల్సింది. జాగ్రత్త చూడండి. ది వన్ హూ ఈ స్టడింగ్ ఆటోమేటెడ్ మనకి మార్చిలో తప్పితే అవకాశం లేదు. మార్చిలో 15th అవకాశం లేదు. ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎవరు? ఆటోమేటెడ్ తీసుకుంటున్నాను. ది వన్ హూ ఈ స్టడింగ్ ఆటోమేటెడ్, హీ ఈజ్ నాట్ జాయినింగ్ ఇన్ ది వారణాసి యూనివర్సిటీ అండ్ నాట్ జాయినింగ్ ఇన్ ఏప్రిల్. వీడు వారణాసి కూడా అవకాశం లేదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఏప్రిల్ కాదు కాబట్టి మార్చిలో తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓన్లీ వన్ పర్సన్ జాయిన్ బిట్వీన్ ది పర్సన్ హూ జాయినింగ్ ఏరోస్పేస్ అండ్ ది స్టడీయింగ్ న్యూఢిల్లీ యూనివర్సిటీ. ఏరోస్పేస్ కి న్యూఢిల్లీ యూనివర్సిటీకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. అంటే న్యూఢిల్లీ కన్ఫామ్ గా లాస్ట్ లోనే రావాల్సింది. ఏరోస్పేస్ ఇక్కడ ఉంది కాబట్టి బిఫోర్ అవకాశం లేదు. సో ఇక్కడ మనకి లాస్ట్ లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక్కడ రాసేస్తున్నాను, న్యూఢిల్లీ అని తీసుకున్నాను. పర్సన్ కింద యూనివర్సిటీ కూడా రాసేసుకుందాం, న్యూఢిల్లీ. ఓకే, దానిపైనే కోర్స్ రాసుకోవచ్చు. న్యూఢిల్లీ అని రాసుకుంటున్నానండి. ఓన్లీ వన్ పర్సన్ స్టడీయింగ్ ఏరోస్పేస్ అండ్ ది వన్ హూ స్టడీయింగ్ న్యూఢిల్లీ. తనీష్ జాయినింగ్ ఇన్ ది లాస్ట్ బట్ నాట్ 30th అని ఇచ్చాడు. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఫస్ట్ వన్, శిరీష్ ఈజ్ స్టడీయింగ్ ముంబై యూనివర్సిటీ బట్ నాట్
ఇన్ ఏప్రిల్ మంత్ అని ఇచ్చాడు. మనకి శిరీష్ అనేటువంటి పర్సన్ ముంబై యూనివర్సిటీ బట్ నాట్ ఏప్రిల్ అంటే కన్ఫామ్గా మార్చే అయి ఉండాలి. ఫస్ట్ 2 పాసిబిలిటీస్లో శిరీష్ ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏరోనాటికల్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏరోనాటికల్ రావాలి. ఏరోనాటికల్ న్యూఢిల్లీ తీసుకుంటున్నాను. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ హరీష్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడేగా రావాల్సింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ తీసుకుంటే హరీష్ ఇక్కడ రావాలండి. హరీష్ ఇక్కడ వస్తే ఇందాక శిరీష్ అనేటువంటి వాడు కన్ఫామ్ ఇక్కడే రావాలి, ఇంకా అవకాశం లేదు. శిరీష్ ఇక్కడ వాడి యూనివర్సిటీ వచ్చేటప్పటికి ముంబై అని ఇచ్చాడు. శిరీష్ ఈ స్టడీయింగ్ ముంబై యూనివర్సిటీ. ఇంకా కంటిన్యూషన్ తీసుకున్నాం. ఇంకొక పర్సన్ మిగిలాడు చూడండి. పర్సన్ ఎవరంటే పీయూష్ మిగిలిపోయినట్టున్నాడు. పీయూష్ అయినా మిగిలింది, వాడు ఇచ్చినటువంటి పర్సన్లు అంతే. పీయూష్. నెక్స్ట్ ప్లేసెస్ బెంగళూరు అండ్ వారణాసి రావాలి. వారణాసి గురించి ఏదో చెప్పాడు చూడండి. ది వన్ హూ ఈజ్ స్టడింగ్ ఆటోమేటెడ్ ఈజ్ నాట్ స్టడింగ్ వారణాసి అని ఇచ్చాడు. సో వారణాసి ఇక్కడ తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా వీడు బెంగళూరు అయి ఉండాలి. నార్మల్ మోడలే కానీ ఆర్డర్ లేదండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ 166 దగ్గర నుంచి ఇచ్చినటువంటి పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి నార్మల్గా ఇచ్చినటువంటి న్యూమరికల్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ అండి. ఓకే, న్యూమరికల్ పాసిబిలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. 166 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ జాగ్రత్తగా చదువుకుని తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అంటే ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ క్లారిటీ ఉంటే కానీ మనం కన్ఫామ్గా తీసుకోలేం. కాకపోతే ఇక్కడ మ్యాథమెటికల్ లాజిక్స్ మీద డిపెండ్ అయి ఉండేటువంటివే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదనుకుంటున్నాను. చూద్దాం, 1 or 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. లేకపోతే ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చదువుతూ సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ వన్ చూడండి. 9, 4, 7, 11, 15 అండ్ 5 ఫైండ్ అవుట్ ది రిజల్ట్ అని ఇచ్చాడు. ఓన్లీ సింగిల్ రో అంటే మనకి ఇవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటి మోడల్స్ అండి. కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి కాకపోతే. ఓకే, సో ఇక చూడండి. మనకి ఫస్ట్ 9 and 4 తీసుకున్నట్లయితే 9 అనేటువంటిది 4 అనేటువంటిది ఆడ్ నెంబరు లేదా స్క్వేర్ నెంబర్తో తీసుకుందాం. రెండో కండిషన్ చూడండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఆర్ స్క్వేర్ నెంబర్ దెన్ ది క్యాలిక్యులేటెడ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అని ఇచ్చాడు. దాని యొక్క డిఫరెన్స్ తీసుకోమన్నాడు. ఇంకేమైనా ఉందా అనేది చూద్దాం. ఎందుకంటే 9 అనేది స్క్వేర్ కూడా అవ్వచ్చు. స్క్వేర్తో కండిషన్ ఏమైనా ఉందా అంటే 4th పాయింట్ చూడండి. ఇఫ్ ఏ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ది బోత్ అని ఇచ్చాడు. మళ్ళీ దాని నెక్స్ట్ కూడా స్క్వేర్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ స్క్వేర్ నెంబర్ ఎడిషన్. స్క్వేరేగా. సో మనకి ఈ రెండు కన్ఫామ్గా మనం యాడ్ చేయడానికి అవకాశం ఉందండి. సో ఫస్ట్ 9 + 4 ఏమవుతుంది? అది 13. ఇప్పుడు 13 తర్వాత ఎంత తీసుకుంటారు? 7 తీసుకోండి. 13 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది జాగ్రత్త చూడండి. ఫస్ట్ 9 + 4 తీసుకున్నాను 13 తర్వాత 7 ఉందండి. 13 and 7 అనేటువంటి కండిషన్ ఏంటనేది చూద్దాం. 13కి 7కి కండిషన్ మనకి 13 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది, లేదా రెండు ప్రైమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. థర్డ్ కండిషన్ చూడండి. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ స్క్వేర్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్ యాడ్ ది బోత్. సో ప్రైమ్ నెంబరు ఫాలోడ్ ప్రైమ్ నెంబర్ అవకాశం ఉంది. ఇంకెక్కడ మనకి ప్రైమ్ ఉందా అంటే లాస్ట్లో ఉంది. మళ్ళీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ అని ఇచ్చాడు. దానికన్నా ముందర 7 అనేది ప్రైమ్గా తీసేసుకోవచ్చు. అంటే 7 అనేది ఆడ్ కూడా అవుతుంది, బట్ ప్రైమ్గా ప్రిఫర్ చేస్తున్నాను. సో ఎడిషన్ తీసుకోమన్నాడండి. 20 తీసుకున్నాను. 20 తర్వాత ఎంత ఉంది? 11. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ లేదా ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఫస్ట్ కండిషన్ చూడండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ దెన్ మల్టిప్లైడ్. సో 20 × 11. 20 × 11 అంటే ఎంత అవుతుంది? 220 వస్తుంది. 220 తర్వాత మనకి 15 ఉందండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఫస్ట్ పనికిరాదు, సెకండ్, థర్డ్ లేదు, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కండిషన్ చూడండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఆడ్ ఆర్ స్క్వేర్ నెంబర్ క్యాలిక్యులేట్ ది డిఫరెన్స్ అని ఇచ్చాడు. ఇంకెక్కడ ఈవెన్ నెంబర్ కాంబినేషన్లో లేదు కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది మీకు? అది 205. దాని తర్వాత ఎంత ఉందండి? 5 ఉంది. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి పాసిబిలిటీ చూద్దాం. ఫస్ట్ సెకండ్ చూడండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ ఆర్ స్క్వేర్ పనికిరాదు.
సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఫిఫ్త్, సెవెంత్ వన్ చూడండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్ మల్టిప్లైడ్ బోత్ అని ఇచ్చాడు. సరిపోతుందిగా ఇక్కడ. అది ఆడ్ నెంబర్ అయినా అవుతుంది, ప్రైమ్ నెంబర్ అయినా అవుతుంది, ఏదైనా అదే అవుతుంది. ప్రైమ్ గానే ట్రీట్ చేద్దాం. ఎంత అవుతుంది? 1025. సో 1025 ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, ఇలా మనకి వాడిచ్చినటువంటి మ్యాథమెటికల్ సింబల్స్ మీద డిపెండ్ అయి తీసుకోవడం తప్పితే పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. 1 by 1 జాగ్రత్తగా వెరిఫై చేసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 167 చూడండి. ఫస్ట్ వన్ 14, 9 ఇచ్చాడు. 14, 9 అంటే ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్. జాగ్రత్త చూడండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ ఎక్కడ ఉందా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కండిషన్ చూడండి. ఈవెన్ నెంబర్ ఇస్ ఫాలోడ్ బై ఎదర్ ఆడ్ నెంబర్ ఆర్ స్క్వేర్ నెంబర్. ఆడ్ నెంబర్, స్క్వేర్ నెంబర్ ఇది పనికి వస్తుందండి. సిక్స్త్ వన్ ఈవెన్ నెంబర్ తర్వాత స్క్వేర్ ఉంది కాబట్టి డిఫరెన్స్ తీసుకోమన్నాడండి. 14లో నుంచి 9 పోతే ఎంత అవుతుంది మీకు? అది 14లో నుంచి 9 పోతే వచ్చేటువంటిది 5. 5 తర్వాత ఎంత ఉందండి? 15 ఉంది. 5 and 15. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ తో ఇచ్చినటువంటిది లాస్ట్ కండిషన్ తీసుకోవచ్చు అనుకోండి. చూడండి, లాస్ట్ కండిషన్ తీసుకుంటే డిఫరెన్స్ ఇంకేమైనా ఉన్నదా అనేది చూద్దాం. ప్రైమ్ నెంబర్ తో పాసిబిలిటీస్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ప్రైమ్ నెంబర్ ఇస్ ఫాలోడ్ బై ఏదర్ స్క్వేర్ ఆర్ ప్రైమ్ అని ఇచ్చాడు, కాదు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్ తో స్టార్ట్ చేసినటువంటి కండిషన్ చూడండి. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ ఆర్ ఆడ్ పాసిబిలిటీస్ తో ఇచ్చినటువంటిది. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ ఆర్ ఆడ్, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది బోత్ అని ఇచ్చాడు. లాస్ట్ లో ఇచ్చింది మనకి ఈవెన్ ఆర్ ఆడ్. ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చెక్ చేసినట్లయితే ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ స్క్వేర్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, దెన్ యాడ్ ది బోత్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ ఆర్ ఆడ్ స్క్వేర్, దెన్ ది క్యాలిక్యులేట్ ది డిఫరెన్స్. ఫస్ట్ మనకి 14లో నుంచి 9 పోతే 5 కదా వచ్చింది. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏదర్ స్క్వేర్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, కాదు. థర్డ్, ఫోర్త్ పనికిరాదు, ఫిఫ్త్ పనికిరాదు, సిక్స్త్ పనికిరాదు, సెవెంత్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏదర్ ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, దెన్ మల్టిప్లైడ్ బై బోత్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏదర్ ఆడ్ ఆర్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు. మనకి 5 అనేటువంటిది ఆడ్ నెంబర్ గా ట్రీట్ చేస్తే దాని తర్వాత 5 వచ్చేటువంటి పాసిబిలిటీ రావడానికి అవకాశం ఉంది. 5ను ప్రైమ్ నెంబర్ కూడా తీసుకున్నట్లయితే 5ను ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ఫాలోడ్ బై ఏదర్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, దాని డిఫరెన్స్ తీసుకోవచ్చు. ఒక లాస్ట్ కండిషనే చూద్దాం మనం. లాస్ట్ కండిషన్ తీసుకుంటే ఎంత అవుతుంది మనకు? అది మైనస్ రావాలండి. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి 10 వస్తుంది. 10కి తర్వాత ఎంత ఉందండి? 23 ఉంది. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్. ఫస్ట్ వన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ అంటే ఏం చేయమన్నాడు? మల్టిప్లికేషన్ అండి. సో మల్టిప్లికేషన్ అంటే ఎంత వస్తుంది? అది 230 వస్తుంది. 230 తర్వాత 16. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఈవెన్ నెంబర్ లేదా స్క్వేర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్ వన్ చూడండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై either even number or square, odd number or square number, then calculate the difference అని ఇచ్చాడు. సో డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, 230లో నుంచి మనం 16 సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంది. 230లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 214 అవుతుందండి. 214. ఓకే, ఇప్పుడు ఏం తీసుకోవాలి? 10 తీసుకోవాలండి. 214. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటే ఫస్ట్ లేదు, ఈవెన్ నెంబర్ తర్వాత మళ్ళీ ఉన్నటువంటిది ఎక్కడ? సిక్స్త్ వన్, ఏదర్ ఆడ్ నెంబర్ ఆర్ స్క్వేర్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఎక్కడ అవకాశం లేదు చూడండి. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై వచ్చేటువంటి ఛాన్స్ లో మనకి కన్ఫామ్ గా అవకాశం అయితే లేదండి. అంటే మనకి ఈ ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడో తేడా తీసుకుని ఉంటాం. అంటే మనం తప్పు తీసుకోవడం కాదు, మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి అక్కడ. ఓకే, అందుకని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ 14, 19 అంతకన్నా లేదు అవకాశం. 5, దాని తర్వాత ఎంత ఉంది? 15 ఉందండి. ఇక్కడ మనం సెవెంత్ కండిషన్ చూడండి ఒకసారి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, దెన్ మల్టిప్లైడ్ బోత్ అని ఇచ్చాడు. ఒకవేళ 5 ఇందాక ప్రైమ్ తీసుకున్నాం, మనం ఆడ్గా తీసుకున్నాం అనుకోండి, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ అంటే మల్టిప్లికేషన్ తీసుకోవచ్చు. 5 into 5 అంటే ఎంత రావచ్చు మీకు? 75 రావచ్చు. 75 తర్వాత 23 ఉందండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ అనేటువంటిది ఎక్కడ ఉందా అనేది చెక్ చేద్దాం. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై
ప్రైమ్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెవెంత్ వన్ చూడండి, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, మళ్ళీ సేమ్. సో మళ్ళీ మల్టిప్లికేషన్ జాగ్రత్త చూడండి. ఇందాక ఏదైతే మల్టిప్లికేషన్ అప్లై చేసినా ఇప్పుడు కూడా అదే మల్టిప్లికేషన్ తీసుకుంటాం. మల్టిప్లికేట్ చేస్తే 1725 వస్తుందండి. 1725 తర్వాత ఏం రావాలి మీకు 16 రావాలండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ ఇచ్చాడు చూడండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్. సెకండ్ కండిషన్ చూడండి, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ ఆర్ స్క్వేర్, దెన్ క్యాలిక్యులేట్ ది డిఫరెన్స్ ఆఫ్ ది బోత్ అని ఇచ్చాడు. మనకి ఈ 1725 లో నుంచి 16 తీసేస్తే 1709 వస్తుందండి డిఫరెన్స్. 1709. నెక్స్ట్ వచ్చేటువంటిది ఎంత మనకి 10. 16 తర్వాత 10 రావాలండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటే ఎక్కడ ఉందో చూద్దాం. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ సెకండ్ జోన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఆర్ స్క్వేర్ నెంబర్, డిఫరెన్స్ అని ఇచ్చాడు. ఇంకా ఆడ్ నెంబర్ పాసిబిలిటీలో సెవెంత్ కండిషన్, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఎదర్ ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, కాదు లాస్ట్ పనికి రాదు, ఓన్లీ సెకండ్ డిఫరెన్స్ తీసుకోవాలండి. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది అంటే 1699 అండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అంటే మనకి ఇక్కడ సూటబుల్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్లో 5 into 15 75 రావచ్చు, 5 - 5 కూడా తీసుకున్నాం అక్కడ. సో అక్కడ మనకి ఫెయిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకున్నాను, ఎందుకంటే ఆప్షన్స్లో ఆ పాసిబిలిటీ లేదు అక్కడ. అసలు ఆప్షన్స్ దాకా కూడా రాలేదనుకుంటా, లాస్ట్ కండిషన్లో ఫెయిల్ అయినట్టుంది మనకి. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది కూడా చూద్దాం. 168 చూడండి. ఫస్ట్ 19 32 ఇచ్చాడు, ప్రైమ్ నెంబరు లేదా ఆడ్ నెంబరు. తర్వాత వచ్చేప్పటికి ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ప్రైమ్ తో తీసుకుందాం. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ స్క్వేర్ ఆర్ ప్రైమ్, పనికి రాదు, ప్రైమ్ నెంబర్. లాస్ట్ వన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, దెన్ డిఫరెన్స్ అని ఇచ్చాడు. తీసుకోవచ్చుగా. సో లాస్ట్ కండిషన్ తీసుకున్నాను, 19 - 32 అని ఇచ్చాడు. 19 - 32 అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకున్నది ఎంత అవుతుంది మనకు, అది 13 వస్తుందండి. 13 తర్వాత 25. ఓకే, డిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి 13 25 వచ్చింది. 13 అనేది ప్రైమ్ నెంబర్ అండి. ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్, ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై స్క్వేర్ ఆర్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు. థర్డ్ కండిషన్ చూడండి, అప్పుడు ఏం చేయమన్నాడు మనకి, థర్డ్ కండిషన్ లో తీసుకుంటే 2 యాడ్ చేయమని ఇచ్చాడు. సో 38 తీసుకున్నాం. తర్వాత 25 అయిపోయింది కదా, 15 తీసుకుంటాం. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అని ఇచ్చాడు. ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ తర్వాత ఆడ్ నెంబర్ అనేటువంటిదండి. ఇఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఆడ్ ఆర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సిక్స్త్ కండిషన్ పనికి వస్తుంది అనుకోండి. చూడండి, అప్పుడు ఏం తీసుకోమన్నాడు, డిఫరెన్స్ తీసుకోమన్నాడు అండి. 35 - 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 23. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటువంటిది 8 వస్తుందండి. 23 and 8. ఇక్కడ 23 and 8 తీసుకుంటే ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదరు స్క్వేర్ ఆర్ ప్రైమ్, థర్డ్ కండిషన్ పనికిరాదు. లాస్ట్ వన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, దెన్ డిఫరెన్స్ అని ఇచ్చాండి. డిఫరెన్స్ తీసుకుంటే 23లో నుంచి మనకి 8 పోతే వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 15. ఇప్పుడు ఎక్స్ ఉందండి, ఇక్కడ 15 తర్వాత వాడు ఇచ్చినటువంటిది ఎక్స్ అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అని ఇచ్చాడు, 285 అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, 15కి ఏదో ఒక నెంబర్ మల్టిప్లికేట్ చేస్తేనే మనకి 18 వచ్చే అవకాశం ఉంది, 285 వచ్చే అవకాశం ఉంది. అగైన్ ఆప్షన్ రిలేటెడ్ తీసుకుంటే 19 తప్పితే ఇంకా అవకాశం లేదు. 15 19 అంటే ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ అండి. ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ అంటే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రైమ్ నెంబర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. సెవెంత్ కండిషన్, ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఎదర్ ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్, దాన్ని మల్టిప్లైడ్ సరిపోతుందిగా. అక్కడ 15 into 19 అయితే 285 డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉందండి. సో లాస్ట్ ప్రాబ్లం మాత్రం రివర్స్ లో ఇచ్చాడు కాబట్టి వాడే వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి దానికి రిలేటెడ్ గా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 69 to 71 చూడండి, బ్లడ్ రిలేషన్స్ బేస్ మీద ఇచ్చినట్టున్నాడు. 69 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి, ఏ గ్రూప్ మెంబర్స్ ABCDEFGH అండ్ M, మొత్తం మీద మనకు ఒక 9 మెంబర్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి. లివింగ్ ఇన్ ఏ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ షేరింగ్ గోల్డ్ కాయిన్స్. ఓకే, F kept 25 గోల్డ్ కాయిన్స్ విత్ హిమ్ అండ్ గివ్ ది రిమైనింగ్ టు హిజ్ సన్ అని ఇచ్చాడు. ఓకే, F అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే
1/1 చూద్దాం. ఎఫ్ అనేటువంటి పర్సన్ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ కెప్ట్, ఇందులో పర్సన్స్ తీసుకుందాం, లేకపోతే ఏ బి సి డి ఈ ఎఫ్ ఏబిసిడిఎఫ్ జిహెచ్ఎం ఎఫ్ ఫస్ట్ వన్. ఎఫ్ కి 25 గోల్డ్ కాయిన్స్ అని ఇచ్చాడు. ఎఫ్ కనుక తీసుకున్నట్లయితే 25 గోల్డ్ కాయిన్స్ అన్నాడండి. ఓకే, ఎఫ్ 25 గోల్డ్ కాయిన్స్ విత్ దెమ్ అండ్ గివింగ్ రిమైనింగ్ టు హిజ్ సన్ డి హూ కెప్ట్ 10 గోల్డ్ కాయిన్స్. సో ఎఫ్ డి వాళ్ళ యొక్క సన్కి వచ్చేటప్పటికి రిమైనింగ్ గోల్డ్ కాయిన్స్ అని ఇస్తున్నాయండి. వాళ్ళ యొక్క సన్కి రిమైనింగ్ గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి. ఎఫ్ యొక్క సన్, ఓకే, ఎఫ్స్ సన్, ఎఫ్ కెప్ట్ 25 గోల్డ్ కాయిన్స్ విత్ హిమ్ అండ్ హిజ్ అండ్ గివ్ రిమైనింగ్ టు హిజ్ సన్ డి అని ఇచ్చాడు. ఈ ఎఫ్ యొక్క సన్ డి, ఇక్కడ బ్లడ్ రిలేషన్ కూడా రాసేద్దాం. ఎఫ్స్ సన్స్ డి. ఎఫ్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబరే, డి అనేటువంటి పర్సన్ కూడా మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం మేల్ మెంబరే వస్తున్నాయండి. ఎఫ్ యొక్క సన్ను డి అని ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. డి హూ కెప్ట్ 10 గోల్డ్ కాయిన్స్ విత్ హిమ్ అండ్ గివ్ రిమైనింగ్ టు హిజ్ మదర్స్ ఓన్లీ డాటర్స్ హస్బెండ్ హెచ్ హూ కెప్ట్ 42 గోల్డ్ కాయిన్స్. ఎఫ్ హెచ్ అనేటువంటి పర్సన్ 42. జాగ్రత్త చూడండి. ఒకసారి ఆ బ్లడ్ రిలేషన్ కనెక్టివిటీ చూద్దాం. కనెక్టివిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 10 గోల్డ్ కాయిన్స్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ టు హిజ్ మదర్స్ ఓన్లీ డాటర్స్ హస్బెండ్. సో ఈ పర్సన్కి ఒకే ఒక్క డాటర్ ఉండాలి. ఆ పర్సన్ యొక్క హస్బెండ్ వచ్చేటప్పటికి మనం హెచ్ అని తీసుకుంటున్నాం. అంటే ఎఫ్ అనేటువంటి పర్సన్ యొక్క సన్ ఇన్ లా హెచ్ అనేటువంటి పర్సన్గా తీసుకున్నానండి. ఆ హెచ్ అనేటువంటి పర్సన్ దగ్గర 42 కాయిన్స్ ఉన్నాయన్నారు. ఎఫ్ యొక్క డాటర్ గురించి అట్ ప్రజెంట్ క్లారిఫికేషన్ లేదు మనకి. 42 గోల్డ్ కాయిన్స్ విత్ హిమ్ అండ్ హీ ఈస్ గివింగ్ రిమైనింగ్ టు హిజ్ డాటర్ ఈ హూ కెప్ట్ 15. ఈ అనేటువంటి పర్సన్కి 15 అండి, వీళ్ళ యొక్క డాటర్ ఈ. ఓకే, 15 గోల్డ్ కాయిన్స్ విత్ హర్ అండ్ గివ్ ది రిమైనింగ్ టు హిజ్ ఫాదర్స్ వైఫ్స్ సన్ జీ. ఫాదర్ యొక్క వైఫ్ యొక్క సన్ అంటే ఈ పర్సన్ యొక్క సిబ్లింగేగా జీ అనేటువంటి పర్సన్ హూ కెప్ట్ 8 గోల్డ్ కాయిన్స్. జీ అనేటువంటి పర్సన్ దగ్గర 8 కాయిన్స్ ఉన్నాయని ఇచ్చాడు విత్ హిమ్ అండ్ హీ రిమైనింగ్ టు హిజ్ మదర్ ఏ, వీళ్ళ యొక్క మదర్ ఏ అని ఇచ్చాడు. ఏ హూ కెప్ట్ 35 గోల్డ్ కాయిన్స్. ఏ దగ్గర 35 ఉన్నాయని ఇచ్చాడు. 35 గోల్డ్ కాయిన్స్ విత్ హర్ అండ్ గివ్ రిమైనింగ్ టు హర్ మదర్స్ ఓన్లీ సన్ ఇన్ లాస్ డాటర్. ఓన్లీ సన్ ఇన్ లా అంటే మళ్ళీ హెచ్ఏగా. హెచ్కి డాటర్ అంటే నథింగ్ బట్ ఇంకో పర్సన్ ఉన్నారు వీళ్ళకి, సి అనేటువంటి పర్సన్ డాటర్ అని ఇచ్చాడు. కెప్ట్ 12 గోల్డ్ కాయిన్స్. సి అనేటువంటి పర్సన్ దగ్గర 12 గోల్డ్ కాయిన్స్ అని ఇచ్చాడు విత్ హర్ అండ్ గివ్ రిమైనింగ్ టు హర్ గ్రాండ్ మదర్ బి. గ్రాండ్ మదర్ అంటే ఎఫ్ యొక్క లైఫ్ పార్ట్నర్ బి. గ్రాండ్ మదర్ బి హూ కెప్ట్ 40 గోల్డ్ కాయిన్స్. ఓకే, with her and the given remaining to son-in-law of her son-in-law's wife. son-in-law యొక్క వైఫ్ యొక్క son-in-law అంటే కన్ఫామ్ గా సికి గాని ఈకి గాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ యొక్క హస్బెండ్ ఎవరై ఉండొచ్చు, ఎం. వాడి తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. ఈ ఎం అనేటువంటి పర్సన్కి రిమైనింగ్ గోల్డ్ కాయిన్స్ అని ఇచ్చాడు. అయితే మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో కన్ఫామ్ గా గోల్డ్ కాయిన్స్ టోటల్ ఎంత అనేది మనకి ఎక్కడా చెప్పాల. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చాడు కింద, ఇఫ్ టోటల్ గోల్డ్ కాయిన్స్ కనుక 225 అయితే ఫైండ్ అవుట్ హౌ మెనీ గోల్డ్ కాయిన్స్ ఎం హ్యాజ్ అని ఇచ్చాడు. అంటే ఈ మొత్తం యాడ్ చేసి 225లో నుంచి తీసేస్తే ఆ వచ్చేటువంటి నెంబర్ని ఎంకి తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో తీసుకుంటాం అది. ఓకే, అది ఇఫ్ అని ఇచ్చాడు కాబట్టి ఆ క్వశ్చన్లో ఎం యాడ్ చేస్తాం. అది ఎంత వస్తుంది అనేది ఒకసారి మీరు వెరిఫై చేసి చూడండి. మేబీ ఒకసారి ఈ నెంబర్స్ మొత్తం కనుక యాడ్ చేసినట్లయితే వచ్చేటువంటి చూడండి. ఇక్కడికి వచ్చేటికి మీకు 50 ఇదొక 40 50 100 140 ప్లస్ 175 187 వస్తున్నట్టు ఉన్నాయండి. 187 అంటే మనకి ఇంకా 38 వస్తాయి. ఎం అనేటువంటి పర్సన్కి 38. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎం గురించి ఫర్దర్గా మళ్ళీ ఏదన్నా చెబితే
దాని గురించి క్లారిటీ తీసుకుంటాం. సో 169th క్వశ్చన్లో ఎం యొక్క కోల్డ్ కాయిన్స్ ఎన్ని అంటే 38 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ హూ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఈ యొక్క బ్రదర్ ఇన్ లా అంటే యాక్చువల్గా మనకి ఈ యొక్క బ్రదర్ ఇన్ లా అంటే సి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరై ఉండొచ్చు, ఎం అనేటువంటి పర్సన్కి ఛాన్స్ ఉందండి. ఓకే, హూ ఈజ్ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఈ యొక్క బ్రదర్ ఇన్ లా ఎవరంటే ఎం తప్పితే వేరే అవకాశమే లేదు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా తెలియదు బట్ కాంట్ లేదు కాబట్టి తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది గోల్డ్ కాయిన్స్ ఆఫ్ టూ జెండర్స్ కన్సిడర్ ఫస్ట్ క్వశ్చన్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఎం అనేటువంటి పర్సన్ గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి కదా, టోటల్ మేల్ మెంబర్స్కి ఎన్ని వచ్చినాయి, టోటల్ ఫీమేల్ మెంబర్స్కి ఎన్ని వచ్చినాయి, ఆ డిఫరెన్సే మీరు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ కన్సిడరేషన్గా తీసుకోండి. ఇవి 69 to 71 వాడు ఇచ్చినటువంటి. నెక్స్ట్ 72 to 76 ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాడు చూడండి. 72 to 76 అండి. ఇన్పుట్ అవుట్పుట్ లో కంప్లీట్ గా న్యూమరికల్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్. జాగ్రత్త చూడండి. వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ లాస్ట్ స్టెప్ లో వర్డ్స్ చూడండి ఆల్ఫాబెటికల్ పాసిబిలిటీతో ఉన్నాయి, ఆల్ఫాబెటికల్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయండి. హెచ్ఏ హెచ్ఓ పిఓ తర్వాత ఎస్టీ యుఎన్ వివో ఇలా ఉన్నాయండి. నెంబర్స్ తీసుకుంటే పోనీ ఇక్కడ వరకు బాగానే ఉన్నాయి, లాస్ట్ లో తేడా వచ్చింది, అక్కడ వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. 24 32 అటు ఇటు మారింటే ఇబ్బంది ఏం లేదు. సో జాగ్రత్త చూడండి అప్లై చేసిన లాజిక్ ఏంటి. ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెటికల్లీ లోయెస్ట్ పాసిబిలిటీ తీసుకున్నాడండి. అక్కడ రైట్ సైడ్ మీకు లోయెస్ట్ నెంబర్ రాశాడు అనుకుంటున్నాం మనం, కానీ అది లాజిక్ అయితే అది కాదు. లోయెస్ట్ నెంబర్ అయితే మనకి అలా అయితే తీసుకోలేదు. అక్కడ 15 ఎలా వచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్లో సెకండ్ లెటర్ లాస్ట్ బట్ వన్ లెటర్ యాడ్ చేశాడు చూడండి. HARMONYలో సెకండ్ లెటర్ ఏ, లాస్ట్ బట్ వన్ లెటర్ ఎన్, రెండు యాడ్ చేస్తే 15 వచ్చింది చూడండి. సారీ, ఆ రెండు యాడ్ చేస్తే 15 వచ్చింది. చివరిలో 15 రాసింది, 16 కాదు కదా, ఫస్ట్ స్టెప్ కదా. రెండో స్టెప్లో ఏం రాశాడు, హాలిడే. ఇందుట్లో ఓ ఏ, ఈ రెండు యాడ్ చేస్తే 15 + 1 16, ఇక్కడ 16 వచ్చింది చూడండి. మూడో దాంట్లో పాకెట్ ఓ, నెక్స్ట్ ఈ, ఓ అంటే 15, ఈ అంటే 5 20 సరిపోతుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్ టిఈ 20 + 5 25 సరిపోతుంది చూడండి. నెక్స్ట్ యూనిఫామ్ ఎన్ఆర్ 14 + 18, 14 + 18 తీసుకున్నట్టు అక్కడ వచ్చేటువంటి 32, చివరిలో 32 ఇచ్చాడు చూడండి. ఇలా మనకి సెకండ్ లెటర్ లాస్ట్ బట్ వన్ లెటర్ ఆ రెండు యాడ్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ తీసుకెళ్ళి చివరిలో రాశాడండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. 7th స్టెప్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా నెంబర్స్ వచ్చినాయి. ఓకే, ఈ 7th స్టెప్ లో వచ్చినటువంటి నెంబర్స్ ఏంటనేటువంటివి చూద్దాం. 7th స్టెప్ లో వచ్చేటువంటి నెంబర్స్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ లో వచ్చినటువంటి పాసిబిలిటీ మనకి 48 తీసుకున్నాడు. ఆ 48 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో లాస్ట్ 6th స్టెప్ లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తీసుకోండి. ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఎంత మనకి అది 22 వి అంటే, లాస్ట్ లెటర్ అంటే ఎన్ 14, డిఫరెన్స్ ఎంత, ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 22 - 14, 22 - 14 అంటే మనకు వచ్చేటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుందో అబ్జర్వ్ చేస్తే 8 అండి. 8 × 6, 6 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ చూడండి. విజన్ అనేటువంటి దాంట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ తీసుకుంటే 6 లెటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 48. నెక్స్ట్ రెండోది యూనిఫామ్ తీసుకున్నాను. యూనిఫామ్ లో ఫస్ట్ లెటర్ యు, లాస్ట్ లెటర్ ఎం, దట్ 21 - M, 21 - M తీసుకున్నట్లయితే ఎం అంటే 13 అండి. 21 లో నుంచి 13 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఎంత అయితే ఉందో దానికి ఎంత మల్టిప్లికేట్ చేయాలి, మళ్ళీ మనం 7 మల్టిప్లికేట్ చేయాలండి. ఒకసారి చూద్దాం. 21 లో నుంచి 13 పోతే వచ్చేది 8 అవుతుందండి. 8 ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్ 7 కాబట్టి 8 × 7 56. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే ఎస్ అంటే 19, ఆర్ అంటే మనకు వచ్చేటువంటి పాసిబిలిటీ ఎంత అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే 18, డిఫరెన్స్ 1. 7 24 అది కలిపి పడినట్టుంది. 7 24 వేరండి. ఓకే, నెక్స్ట్ 24 రావాలి. నెక్స్ట్ 24 కనుక సపరేట్ చేసినట్లయితే ఆ వచ్చేటువంటి పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటిది. ఇలా మనకి 1 by 1 తీసుకున్నాడు, ఇక్కడ వరకు సరిపోతుందండి అది. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి అంటే ఇక్కడ 90 ఎలా వచ్చిందంటే ఇక్కడ 15 ఉంది కదా, 15 × 6, 6 ఎలా వచ్చిందంటే 1 + 5 6, సమ్ ఆఫ్ ది డిజిట్స్. నెక్స్ట్ అదే విధంగా
16 ఇంటూ 1 ప్లస్ 6 7 112 సరిపోతుంది. 20 ఇంటూ 2 ప్లస్ 0 40 సరిపోతుంది. 25 ఇంటూ 2 ప్లస్ 5 అంటే 7. 25 ఇంటూ 7 తీసుకుంటాం, 175 ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఆ నెంబర్కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిప్లికేట్ చేశాయండి. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఓవరాల్ కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి, సారీ, ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. ఇంకా ఫర్దర్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదండి. లాస్ట్లో ఉన్నటువంటి చూడండి, 177 దగ్గర నుంచి 179 వరకు ఇచ్చినటువంటి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ రోజువారీ మనం చేసేటువంటి మోడల్సే మనకి. కాకపోతే అక్కడ కన్క్లూజన్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు, అవి పెద్ద ఇబ్బంది ఏం లేదండి, ఈజీగా తీసేసుకోవచ్చు. అవి ఆపుతున్నాను. నెక్స్ట్ 80 to 83 డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాయండి. ఇది మనకి డైరెక్షన్స్ లో ఏవో కండిషన్స్ ఇచ్చాడు, కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదండి, డైరెక్ట్ గానే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి ఈ ప్రాబ్లం వరకు చూద్దాం. లేకపోతే 180 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి, 180 దగ్గర నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటిది నార్మల్ మోడలే, కాకపోతే కండిషన్స్ ఇచ్చాడు, అంతకన్నా ఏం లేదు. జనరల్ డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి వచ్చేటువంటి మోడల్ అండి. కండిషన్స్ వచ్చేటప్పటికి పల్సర్ బైక్ వచ్చేటప్పటికి ఈస్ట్ డైరెక్షన్ టు రీచ్ హిజ్ హోమ్ అని ఇచ్చాడు. అపాచీ వచ్చేటప్పటికి వెస్ట్ డైరెక్షన్, యమహా వచ్చేటప్పటికి మళ్ళీ వెస్ట్ డైరెక్షన్. ఇలా వెహికల్ బట్టి ఆ డైరెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ఆఫ్ దెమ్ మూవింగ్ 4 meters టువర్డ్స్ ది సౌత్. స్టార్టింగ్ పాయింట్ నుంచి అందరూ 4 meters సౌత్ డైరెక్షన్ లో వచ్చారండి. వచ్చిన తర్వాత సౌత్ డైరెక్షన్ ఫ్రమ్ దట్ పాయింట్ with a distance of 10 kilometers person who using Kawasaki యూజ్ చేసిన వాడు 10 meters ట్రావెల్ చేశాడు. కవాసాకి అంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి? ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో 10 meters వస్తే ఇక్కడ కవాసాకి. ఓకే, అక్కడి నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో 10 meters వెళ్తే వచ్చేటువంటి పర్సన్ యొక్క పాజిబిలిటీ కవాసాకి తీసుకుంటున్నాను, లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకోండి. 10 meters ఇక్కడ కవాసాకి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్గా 10 meters తర్వాత ఎటు వెళ్ళారు చూడండి, అండ్ రీచ్ హోమ్, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రమ్ దట్ పాయింట్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 kilometers పర్సన్ హూ యూజింగ్ హోండా అని ఇచ్చాడు. హోండా తీసుకున్నవాడు 5 kilometers. హోండా అంటే సౌత్ డైరెక్షన్ లో వెళ్ళాలండి. ఇక్కడ నుంచి సౌత్ డైరెక్షన్ లో 5 km వచ్చాడు, ఇక్కడ హోండా. ఓకే, తర్వాత అండ్ రీచ్ హిజ్ హోమ్ అని ఇచ్చాడు. ఫ్రమ్ దట్ పాయింట్ విత్ డిస్టెన్స్ ఆఫ్ 6 km పర్సన్ హూ యూజింగ్ అపాచీ. ఇక్కడ నుంచి అపాచీ 6 km అని ఇచ్చాడు. అపాచీ వచ్చేటప్పటికి ఏమని చెప్పాడు? ది పర్సన్ హూ యూజింగ్ అపాచీ. అపాచీ వచ్చేటప్పటికి వెస్ట్ డైరెక్షన్ అని ఇచ్చాడు. ఎంత దూరం రావాలండి? వెస్ట్ 6. అపాచీ వచ్చేటప్పటికి 6 km తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ దట్ పాయింట్ 8 km హూ యూజింగ్ ఎన్ఫీల్డ్. ఎన్ఫీల్డ్ యూజ్ చేసిన వాడు 8 అని ఇచ్చాడు. ఎన్ఫీల్డ్ అంటే ఏ డైరెక్షన్? నార్త్ డైరెక్షన్. మనకి ఇక్కడ దాకా వస్తే 5 అండి, ఇంకొక 3 వెళ్తే సరిపోతుంది. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఎన్ఫీల్డ్ ఎంత వచ్చాయండి? ఈ పర్సన్ వచ్చేటప్పటికి 8 వచ్చాడు. 8 ఎన్ఫీల్డ్. ఎన్ఫీల్డ్ 8 meters టువర్డ్స్ ది నార్త్ డైరెక్షన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రమ్ దట్ పాయింట్, ఇక్కడి నుంచి వచ్చేప్పటికి ఎన్ఫీల్డ్ ఫ్రమ్ దిస్ హోమ్. ఫ్రమ్ దట్ పాయింట్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 km పర్సన్ హూ యూజింగ్ పల్సర్. ఇక్కడ నుంచి పల్సర్ 4 km అని ఇచ్చాడు. వాడు ఏ డైరెక్షన్ చూడండి, ఈస్ట్ డైరెక్షన్ లో తీసుకున్నాడు. ఇది యాక్చువల్గా మనకి 6 బ్యాక్ వచ్చాయండి, మళ్ళీ 4 వెళ్తున్నాడు. 4 ఇక్కడ పల్సర్ 4 km పల్సర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది రీచ్ హోమ్. ఫ్రమ్ దట్ పాయింట్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 km పర్సన్ హూ యూజింగ్ డీలక్స్. ఓకే, అండ్ రీచ్ హిజ్ హోమ్. డీలక్స్ వచ్చేటప్పటికి ఎటో చూడండి, నార్త్ డైరెక్షన్ 3 meters వెళ్ళాడు. యాక్చువల్గా వీడు వచ్చింది 8 అండి. 5 + 4 అంటే 9. ఇక్కడ 3 అంటే అంతకన్నా ఎక్కువే వస్తుంది, 11 కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ డీలక్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా చూడండి, లాస్ట్ పాయింట్ వచ్చేప్పటికి 8 meters పర్సన్ హూ యూజింగ్ యమహా. యమహా వచ్చేటప్పటికి ఏ డైరెక్షన్? వెస్ట్ డైరెక్షన్ లో 8 అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది మొత్తం 10 అండి. 10 లో మళ్ళీ ఆల్రెడీ అటు మనకి 4 వెళ్ళాడు అంటే ఇక్కడ 6 బ్యాక్ వచ్చి మళ్ళీ 4 వెళ్ళాడు అంటే కన్ఫామ్ గా 6 బ్యాక్ వస్తే ఇది 4 అవుతుంది, మళ్ళీ 4 వెళ్తే 8 అవుతుంది. అంటే కన్ఫామ్ గా స్టార్టింగ్ లైన్ ఈ ఫస్ట్ లో స్టార్ట్ అయినటువంటి పాయింట్ కి వర్టికల్ గా ఈక్వల్ గా వచ్చేటప్పటికి మనకి యమహా పర్సన్ తీసుకుంటాం. ఇది వాడు ఇచ్చినటువంటిది.
ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 80th ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది హౌసెస్ ఫ్రమ్ ది పర్సన్ హూ యూజింగ్ హోండా అండ్ ఎన్ఫీల్డ్. హోండాకి ఎన్ఫీల్డ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. హోండాకి ఎన్ఫీల్డ్కి మధ్యలో డిస్టెన్స్ అంటే ఈ వాల్యూ కావాలండి మనకు. ఓకే, ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలి అంటే కరెక్ట్గా రైట్ యాంగిల్ ఫామ్, ఇది 6 వచ్చింది, ఇది వచ్చేప్పటికి 8 వచ్చింది. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే 10 స్క్వేరేగా. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 181 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 181 వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ హాస్టల్ టు ది ఫైనల్ డిస్టెన్స్ అని ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ హాస్టల్ అండ్ ఫైనల్ డిస్టెన్స్? నథింగ్ బట్ ఈ రెండింటికి డిస్టెన్స్ కావాలని ఇచ్చాడు. ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే మనకి వాడు ఇచ్చినటువంటి పాయింట్లో ఓవరాల్ పైకి వెళ్ళినటువంటి డిస్టెన్స్ ఏంటి అనేటువంటిది చెక్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీరు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇక్కడ కిందకి 5 వచ్చాడు, మళ్ళీ పైకి ఎంత వెళ్ళాడు? 8 వెళ్ళాడండి. అంటే ఈ 5 పోయి ఈ వాల్యూ వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. ఈ వాల్యూ వచ్చేటప్పటికి కూడా మళ్ళీ 3 అవుతుంది. 3 + 3 అంటే ఆ వాల్యూ వచ్చేది 6. ఆ 6లో నుంచి ఇటు పక్క ఉన్నటువంటి 4 తీసేస్తే రిమైనింగ్ ఏగా వచ్చేటువంటిది. సో 2 km రావాలండి. 2 km అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఆన్సరు ఏం తీసుకోవచ్చు అనేది కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి, 6 - 4 which is equal to 2. నెక్స్ట్ హౌసెస్ ఆఫ్ పర్సన్స్ హూ యూజింగ్ డీలక్స్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది పర్సన్? అపాచీ. అపాచీ నుంచి డీలక్స్ అని ఇచ్చాడు. ఇది అపాచీ, ఇది డీలక్స్. ఈ డైరెక్షన్ కావాలి మనకు. ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్కి ఈస్ట్కి మిడిల్ పోల్ అవుతుందండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్ 183 చూడండి. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది హాస్టల్ టు హోమ్ ఆఫ్ ది వన్ హూ యూజింగ్ పల్సర్? మనకి వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది హాస్టల్ టు యూజ్ ది హోమ్ ఆఫ్ ది పల్సర్? స్టార్టింగ్ పాయింట్ నుంచి పల్సర్ పర్సన్ యొక్క డిస్టెన్స్ ఎంత అని ఇస్తున్నాడు. అది కూడా మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో అప్రాక్సిమేట్, అంటే మనకి కన్ఫామ్గా రైట్ యాంగిల్ ఫామ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో నియరెస్ట్ పాసిబిలిటీ మీద డిపెండ్ అయి తీసుకుంటాం. హాస్టల్ నుంచి పల్సర్ అని ఇచ్చాడు. ఈ వాల్యూ కావాలి మనకు. ఈ రైట్ యాంగిల్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. హారిజెంటల్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 4, ఇది ఒక 4 అవుతుందండి. అంటే x = 8. వై వాల్యూ ఎంత అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వై వాల్యూ పాసిబిలిటీ అంటే ఈ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఆ గ్యాప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇది 3 పైకి వచ్చాడు అనుకున్నాం. ఇందాక ఈ వాల్యూ 3 పైకి వస్తున్నాడు, అంటే ఇది 1గా వచ్చేది. సో 8 ప్లస్ వై వాల్యూ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది అంటే ఇది 8 అవుతుంది, వై వాల్యూ 1 అవుతుంది. 8 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే మళ్ళీ 8 స్క్వేరే అవుతుందండి. సో ఆన్సర్ ఈస్ 8 km which is థర్డ్ ఆప్షన్. ఓకే, సో ఆన్సర్ ఈస్ 8 km తీసుకోండి, థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఇవి ఇందుట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇక ఫర్దర్గా డేటా సఫిషియన్సీ కానివ్వండి, లాస్ట్లో ఇచ్చినటువంటి కోడింగ్ డీకోడింగ్ కానీ 5 క్వశ్చన్స్ 5 or 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదండి, ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. సో అవి ఆపుతున్నాను. మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో లాస్ట్లో ఈ 7 క్వశ్చన్స్, మధ్యలో కోరెడ్ అండ్ ఈక్వాలిటీస్లో ఒక 4 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి, అవి ఆపానండి. లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇవన్నీ ఈజీగా మీరు చేయగలిగేటువంటివి. రిమైనింగ్ మొత్తం పజిల్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేశాం. ఒకసారి జాగ్రత్తగా మోడల్స్ మొత్తం చెక్ చేసి చూడండి. అవకాశం ఉన్నంత వాటికి మనం పాసిబిలిటీస్ అన్ని చెప్పడానికే ట్రై చేసాం. మీకు ఆల్రెడీ చెప్పాను, పాసిబిలిటీస్ అనేటువంటివి డ్రా చేయకుండా ఉంటే మనం తక్కువ టైంలో అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ స్పేస్ అవైలబిలిటీ లేదు కాబట్టి తక్కువ డ్రా చేస్తున్నానండి. అట్ ది సేమ్ టైం పాసిబిలిటీస్ అన్ని డ్రా చేస్తే మీరు కూడా చేయరు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో మీరు ఒకసారి మళ్ళీ ఆ పాసిబిలిటీస్, రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.